నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ, జై భారత్. జై తెలంగాణ. జై తెలంగాణ, జై భారత్, జై శ్రీరామ్. రైట్, ఓకే అన్న. బావరా? సూపర్. అంటే ఆ కళ్ళల్లో ఆ ఫేస్ గ్లో అర్థమైపోతుంది. అంటే ఓడిపోయినాడు ఎట్లా నేడుతున్నాడు, గెలిచినోడు కూడా నవ్వకపోతే దేవుడు కూడా నిర్వస్ అవుతాడు. అంటే గెలిచినందుకే నవ్వుతురా మీరు? అంటే ప్రజలకు ఒక బాధ్యత చెప్పారు. ఒక శాసనసభ్యుడికి ఎన్నుకొని ఒక గౌరవమైన స్థానం పైడి రాకేష్ రెడ్డి శాసనసభ. ఈరోజు ఒక సిస్టంలో కుట్టాడగలుగుతున్నాం. ప్రజలు తీసుకున్న నిర్ణయం సరైనదేనా మీ విషయంలో? అసలు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు సరైనదా కాదా అని. మీరు జర్నలిస్టులు చెప్పలేరు కదా, ప్రజలే చెప్తారు. అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే సరైందేనా అని అడుగుతున్నాను. నేనేమంటున్నాను, ప్రజలే నిర్ణయిస్తారు. మళ్ళీ పరీక్ష అక్కడికే పోవాలి. మీరెవరు జర్నలిస్టులు? 4 గోడల మధ్యన ఫోకస్ లైట్లో కూర్చుండి మైక్ పట్టుకుని మాట్లాడే మీరెవరు అవుతారు? గ్రామీణ ప్రాంతంలో మాకు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తున్నాం పో బిడ్డ, మంచి పని చేశారు. చేయకపోతే మళ్ళీ పరీక్షల నిర్ణయం తీసుకుంటారు. మీరు ఇప్పుడు ఆర్మూర్ ప్రజలకు ఏం చేశారు మీరు ఈ 2 సంవత్సరాలలో? ఈ 2 సంవత్సరాలలో తెలంగాణలో ఏ ప్రతిపక్ష శాసనసభ్యుడు ఏందో చేసిన. ఏం చేశారు? 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందా? వచ్చేసింది. టెండర్స్ అయిపోయింది. ఓపెన్ అయిందా? మొదలు పెట్టాలి కదా. అడుగుతున్నా, ఓపెన్ అయిందా అని. ఓపెన్ అయిన రోజు అందరూ ఓపెన్ అయిన రోజు నాది ఓపెన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ ఇంకా సుమారు ఒక 20 రోడ్లు, ఎస్సీ హాస్టళ్ళు, గల్ఫ్ కార్మికుల మీద బిల్స్, ఈరోజు చనిపోయిన వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయలు నష్టపరిహారం, వాళ్ళ పిల్లలకు 10% స్కూల్స్, ఈరోజు పిప్పిరి నుంచి దేగం డబుల్ రోడ్డు, గుత్పే నుంచి ఆలూరు డబుల్ రోడ్డు, ఆలూరు టు కల్లెడ డబుల్ రోడ్డు, తొండకూరు టు నూతిపల్లి డబుల్ రోడ్డు. ఆల్రెడీ ఇవన్నీ పైడి రాకేష్ రెడ్డి చేసిండ్రా లేకపోతే గవర్నమెంట్ ప్రోద్బలంతో? గవర్నమెంట్ గవర్నమెంట్ మాది కాదా? తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ కదా. తెలంగాణ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం. కాంగ్రెస్ పార్టీ వేరు, అది ఇప్పుడు ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. మాకేం రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి పంపించలేదు. మాకు రేవంత్ రెడ్డి మన ఇంట్లోకి వెళ్ళి పంపిండి. ఎట్లా రాహుల్ గాంధీ మన ఇంట్లోకి వెళ్ళి పంపారు చెక్కులు రాసి? అసలు మరి అంటే ఏ కాన్స్టిట్యున్సీలా అంటే అపోజిషన్లో ఉన్న లీడర్ చేయలేని అభివృద్ధి పైడి రాకేష్ రెడ్డి ఎట్లా చేసిండు? ఇవి చెప్తున్న లిస్టులో ఉన్నాయన్నీ. అంటే నా వాటా గురించి పోరాడుతున్నా. వాటా గురించి పోరాడినా? నా వాటా గురించి పోరాడుతున్నా. ఆర్మూరు ప్రజలు మేము ట్యాక్స్ ఏం కడుతున్నాం, మీరు తీసుకొచ్చే నిధులేంటి, అప్పు ఎంత, బడ్జెట్లో మా ఆదాయం ఎంత అడుగుతున్నాం. కొన్నిసార్లు ఇబ్బంది అయినా మళ్ళీ అదే చెప్తున్నాను, తెచ్చింది కొంతే, తేవాల్సింది కొండంతుంది. ఎవరైతే కొడంగల్, మదిర, ములుగు ఎట్లా దోసుకపోతున్నారో దాని గురించి నిగ్గదిస్తాం. చలో, కానీ ఆర్మూర్ ప్రజలు మీరు ఏమో ఇవన్నీ చేసినాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తున్నాం, మేమేమో రోడ్లు వేసినాం, హాస్టల్ కట్టించినాం అని మీరు చెప్తున్నారు. ఆర్మూర్ ప్రజలు ఏమో కొంత అసంతృప్తితో అయితే ఉన్నారు అని అన్నది నేను విన్నా. తప్పలేదు. దాంట్లో ప్రజాస్వామ్యంలో అసంతృప్తి ఉండొచ్చు, సంతృప్తి ఉండొచ్చు, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. అది వాళ్ళ నిరాశకు కారణం మీరా లేకపోతే వాళ్ళు పెట్టుకున్న ఆశల? వాళ్ళు పెట్టుకున్న ఆశలు అయితే 100% సంపూర్ణంగా నెరవేర్చిన. నేను పోటీ చేసింది అప్పుడున్న ఒక మాజీ శాసనసభ్యుడి మీద. ఒక రౌడీ రాజ్యం నడుస్తుంటే, ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఉంటే అవిట్లను బద్దలు కొట్టి అక్కడున్న 90 గ్రామాల ప్రజలకు స్వేచ్ఛనిచ్చాను. రౌడీ రాజకీయం అంటే? రౌడీ రాజకీయము, కబ్జాలు, కమిషన్లు, అక్రమ కేసులు, అరెస్టులు, అరాచకాలు, అత్యాచారాలు. ఎవరంటారు మీరు? జీవన్ రెడ్డిని అంటారా? శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారి హయాంలో. అది ప్రజలందరూ అందు గురించే కదా నేను రాజకీయాలకు కొత్త అయినా కానీ ఆ రకంగా అంత తొందరగా నన్ను ఆదరించి శాసనసభ్యుడు గెలిపించారు. ఈరోజు 90 గ్రామాలల్లో రౌడీయిజం లేదు, గుండాయిజం లేదు, కబ్జాలు లేవు, కమిషన్లు లేవు, బంధుప్రీతి లేదు, అవినీతి లేదు. నా తరపు నుంచి ఏదైనా ఉంటే కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళ నాయకులు ఉంటారు, ఎంతో కొంత చేస్తుంటారు. కానీ నేను మాత్రం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో ఇక్కడున్న వ్యవస్థను మార్చానని మార్చాను. ఫస్ట్ ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు స్వేచ్ఛగా. అది ఫస్ట్ ప్రజలకు కావాల్సింది. అది లేకపోతే ఎవరో తెచ్చిన లక్షలాది మంది ప్రాణాలు కొరకు తెచ్చిన స్వాతంత్రం, వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ ఏ ఒక్కరి కబ్జాలకో, కమిషన్లకో, అవినీతికో, అరాచకాలకో, అక్రమ కేసులకు గురించి కాదు కదా. దాన్ని నిలదీశాను, నిగ్గదీశాను, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యాను, 90 గ్రామాల ప్రజలకు స్వేచ్ఛనిచ్చాను. అప్పుడు లేని స్వేచ్ఛ ఇప్పుడు ఏముందని అనుకుంటారు మీరు? అప్పుడు అసలు మనిషిని చూస్తేనే భయం. ఇప్పుడు భయపడతలేరా మిమ్మల్ని చూస్తే? పైడి రాకేష్ రెడ్డిని చూస్తే ఆర్మూర్ ప్రజలు భయపడతలేరా? నాకైతే తెలిసినంత వరకు 99% అక్రమార్కులు భయపడుతున్నారు, కబ్జాలు చేయాలంటే భయపడుతున్నారు,
అవినీతి అధికారులు భయపడతారు. మీకు మీరే ఎలివేషన్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ లెక్కలేదు, నా దగ్గర 5 అరెస్ట్ అయ్యారు ఏసీబీలో. ఏసీబీకి మరి వేరే కాన్స్టిట్యూన్సీలో అరెస్ట్ చేయాలి అన్న. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోకండి, నేను ఏదైనా అడగొచ్చు కదా మేము. అడగచ్చు, ఎట్లయినా అడగొచ్చు కదా, ఏమని అడగ, ఏ రకంగా అయినా అడగొచ్చు కదా. ఇంతకుముందు చాలా అడిగినావు కదా. చలో ఇప్పుడు కూడా అడుగుతా అన్న. అన్న ఇప్పుడు మీరు మోస్ట్లీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటే కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు అని అన్నది ఉంది ఎక్కువ. ఇవన్నిట్లో చేసారు మీరు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కార్తీక్, నేను వారానికి 3 రోజులు ఉంటాను ఎడా కాన్స్టిట్యున్సీలో. వారానికి 3 రోజులు ఉంటాను. 2 రోజులు సెక్రటరీ తిరుగుతాను. ఎందుకంటే నిధులు ఇక్కడనే ఉంటాయి, అర్థమైందా. మంత్రులు ఇక్కడ ఉంటారు, పరిపాలన యంత్రాంగం అంతా హైదరాబాద్లో ఉంటుంది. ఇరిగేషన్ ఆఫీస్ పోవటము, పంచాయతీరాజ్ ఆఫీస్ పోవటము, ఎస్సీ కమిషనర్ ఆఫీస్ పోవటము. ఇప్పుడు ఒక 100 ఏం పని అంటే కమిషన్ల కోసం. కమిషన్ నాకేముంటుంది, నా వర్క్ల గురించి, ఐలాపూర్ హాస్టల్ గురించి, కుద్దాన్పూర్ హాస్టల్ గురించి, లేకపోతే నూతిపల్లి పంపుల గురించి. ఇంత కష్టపడతారా రాకేష్ రెడ్డి? కష్టపడుతుంది నేను ఎన్నుకున్నారు. కష్టపడతారని ఎన్నుకుర్రా, బై లక్ గెలిచిరా మీరు? బై లక్ అని కూడా రేవంత్ రెడ్డి కూడా బై లక్కే ముఖ్యమంత్రి అయింది కదా. ఆయన సరే, ఆయన బై లక్ అయితే మీరు కూడా బై లక్ అయితే. నేను బై లక్ అంటే కంపల్సరీ మాకు 90% శ్రమ ఉన్న 10% లక్ ఉండాల్సిందే, 100%. కానీ 90% లక్ ఉండి 10% శ్రమ ఉన్నది అని అంట. పర్వాలేదు, దాంట్లో నువ్వు ఎట్లా అనుకుని ఏం కాదంటున్నావు కదా. దానికి ఎంత మేము ఏ రకంగా ప్రజల్ని చైతన్యపరిచాము, ఏ రకంగా మేము ప్రజల్ని. నాకున్న డౌట్ ఏంటంటే దాదాపు మీరు 57 ఏళ్ళు ఉంటారు కావచ్చు. అవును, ఉంటారు కదా. 50 ఏళ్ళ నుంచి గుర్తురాని ఆర్మూరు మీకు ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు? చాలా మంది కేంద్ర మంత్రులు అవుతున్నారు, దాని తప్పేం లేదే. ఆర్మూర్ ఎందుకు గుర్తొచ్చింది? ఎన్టీ రామారావు మీకున్న ఇన్ఫ్లుయెన్స్ కు మీకున్న డబ్బుకు మీరు ఏమన్నా కావచ్చు, ఏమన్నా కావచ్చు కానీ ఎందుకు ఆర్మూర్ పోయిరు అంటున్నాను. నేను ఏమంటున్నా అంటే, నేను మళ్ళీ ముందు చెప్తున్నాను, ఇప్పటి వరకు సుమారు 2000 ఇంటర్వ్యూలు ఇచ్చాను. 2000? బా, 2 సంవత్సరాలు 2000 ఇంటర్వ్యూలు ఇచ్చాను. గ్రేట్. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయము నా వ్యాపకం కాదు, దిస్ ఓపెన్లీ. నాకు రాజకీయ కుటుంబం కాదు, రాజకీయ నేపథ్యం లేదు, ఎప్పుడు రాజకీయాలలో ఇన్వాల్వ్ అయినాను కాను. అవును. నేను ఆ దైవ సంకల్పమా, లేకపోతే నా జీవితంలో డెస్టినా నన్ను ఈ రాజకీయాల వైపు తీసుకొచ్చింది. రావడం కూడా పెద్ద నేను అదే చెప్తున్నాను కదా. 3 నెలల నేను ఒక 6 months ముందేమో జాయిన్ అయ్యాను. ఒక 3 months 2 months పెద్ద హార్డ్ వర్క్ చేసింది. ప్రజలకు వెళ్ళింది 3 నెలలు కంటిన్యూ పల్లె తిరగటం, ఆ ప్రాంతం మీద అవగాహన పెంచుకోవటం. నేను పుట్టిన ప్రాంతం, కానీ నాకు అప్పుడు ఉన్నది ఏంటంటే, అప్పుడు వెళ్ళిన తర్వాత అంటే ఎక్కువ గ్లోబలైజ్ కార్పొరేట్ సిటీస్ ఎక్కువ తిరిగేవాను కాబట్టి వ్యాపార రీత్యా. అసలు ఇంకా ఈ రకంగా ఎందుకు ఉన్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత మా ప్రాంతం అనిపించింది అన్నట్లు. ఇంత దౌర్జన్యపూరితంగా ప్రజాస్వామ్యం 50 ఏళ్ళ తర్వాత ఆర్మూర్ గుర్తొచ్చింది. రెగ్యులర్గా ప్రతి ఆర్మూరు 50 ఏళ్ళది కాదు నా ఇండస్ట్రీ. ఎన్ని చారిటీలు చేశారన్నా బిఫోర్ ఎమ్మెల్యే? నేను చెప్తున్నాను, బిఫోర్ ఎమ్మెల్యే మీరు ఎన్ని చారిటీలు చేసి చెప్తారా? రాజకీయాలని బుక్ పంపిస్తాం మీకు. బుక్కే అన్ని చారిటీలు ఉన్నాయి. అవును. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు ఆర్మూర్ మీద? లెక్కలు రాసినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పెట్టినాం. చారిటీస్ మీద ఏమేమి ఖర్చు పెడతామో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్తాం. అంటే దాదాపు అప్రాక్సిమేట్గా నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు 10 కోట్లు ఖర్చు వందలాది ఒకటే అండి, మీకు అదే చెప్తున్నాను. ఫస్ట్ నువ్వేం సంపాదించవని కాదు, ఏ రకంగా నువ్వు సమాజంతో షేర్ చేసుకుంటున్నావు. ఒక్కొక్కరిది ఒక పంతా ఉంటుంది. మా ప్రాంతంలో ఏంటంటే, అక్కడ గల్పు వలసలు ఎక్కువ, రెండోది గల్పు మృతులు ఎక్కువ. అవును. రెండోది ఈ నిరుద్యోగం వల్ల విదేశాలకు వెళ్ళి ఏజెంట్ల వలన చిక్కోవడం ఒకటి, ఇండస్ట్రీస్ లేకపోతే ఈ డ్రగ్స్కి అడిక్ట్ కావడం ఒకటి. అర్థమైందా? అప్పుడు ఏం చేసాం, ఒక 4-5 ఇండస్ట్రీస్ వేసాం, ఒక 40-50 కోట్లు పెట్టి. ఫస్ట్ మా ప్రాంతంకి ఏదైనా చేయాలా. నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, నేను వేసినట్టు మళ్ళీ ఇప్పుడు మా దగ్గర ఎవరైతే నిజామాబాద్ జిల్లాలో రాజకీయ నాయకులు అంత, అప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఒక్కనే కాదు రాజకీయ నాయకులు సుమారు మాది ఒక 7 కాన్స్టిట్యున్సీలని 5 అనుకుందాం జిల్లాలో, 5లో ఒక 15 మంది క్యాండిడేట్లు ఉన్నాం. అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళం, పోటీ చేయబోతున్న వాళ్ళం, లేకపోతే ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళం ఒక 30 మంది ఉన్నాం. పాత వాళ్ళు పట్టుకుంటే 50 మంది ఉన్నాం. అంటే సురేష్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇట్లా 50 మంది. 50 మంది మంచికి 10 ఇండస్ట్రీలు పెడితే 500 ఇండస్ట్రీలు అవుతాయి మన 5 కాన్స్టిట్యున్సీలు. అదే అంటున్నా నేను, నా వంతు నేను చేస్తున్నాను. ఇండస్ట్రీ పరంగా కావచ్చు, చారిటీస్ పరంగా కావచ్చు, కానీ దానికి దీనికి రాజకీయాలకి. ఆర్మూర్లో పెట్టిన ఇండస్ట్రీ పేరేంది? నేను అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాను. అక్కడ ఏం అవసరము, అక్కడ ఏముంటాయి, కోల్డ్ స్టోరేజెస్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 యూనిట్స్ వేస్తున్నాము. జూట్ మిల్ ప్రపోజల్ ఉంది. అంటే దాంట్లో వచ్చిన ఇంకా మీరు ఆర్మూర్ ప్రజలకు ఇస్తారా, మీరు జోలో పెట్టుకుంటారా? అంటే మొత్తము ఆర్మూర్ ప్రజలకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నాం చారిటీస్. అది కూడా ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తాము, లేని వాళ్ళకి సాయం చేస్తాం. ఇవన్నీ కాకుండా చారిటీస్ చేస్తేనే రాజకీయాలకు రావాలని ఏమున్నది?
నేనంటే నా వ్యక్తిగత ఏ రాజకీయ నాయకుడు అంతే కదా, మొదట చార్టీలు చేస్తాడు, అట్లేం లేదు. ఓ ఫౌండేషన్ చారిటీ పెట్టుకొని ఫస్ట్ అది చేస్తాడు, చేసి మాకు పదవి ఉంటే ఇంకా జర బాగా చేస్తాం, ఇంకా ఎక్కువ చేస్తాం. అంత అబద్ధం, అంత అబద్ధం. మా దగ్గర అసలు ఇంతకుముందు చారిటీస్ అనే కల్చర్ లేదు. అట్లా చేసే వాళ్ళు అంతా ఫేక్. చారిటీస్ కల్చర్ లేదు. చలో అట్లా చేసే వాళ్ళు అంతా ఫేకే కదా. ఫేక్ మళ్ళీ ఫేక్ ఏంటంటూ చారిటీ చేస్తూ చాలా మంది రాజకీయాలకు రావట్లేదు అంటే ఇట్లా ఫేక్ అవుతారు. ఇప్పుడు నీకేమైతుంది అసలు ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి. ఇప్పుడు ఒకటే 7 చారిటీస్, నేను ఎందుకు 10 మంది ట్యాంకర్లు చేస్తారా? చాలా మంది రాజకీయ నాయకులు చేస్తారు, కానీ అందరూ రాజకీయాలకు రారు, సీట్లు రావు, గెలరు, కొంత రాజకీయాలకే రారు. ఇప్పుడు మా దగ్గర పాపం అంకాపూర్లో ఓల్డేజ్ హోమ్ పెట్టాడు, 2 పెట్టారు, రాజారెడ్డి పైపురారెడ్డి, ఆయన సర్పంచ్ కూడా రాజకీయాలకు రాలేదే, చాలా చారిటీ చేశాడు. సదానంద రెడ్డి గారు మొన్న చనిపోయాడు పాపం, స్వర్గస్థులు అయ్యారు, ఆయన ఓల్డేజ్ హోమ్. చాలా మంది ఉన్నారు రాజకీయాలకు దీనికి సంబంధం. మేము అనుకోకుండా వచ్చినామని చెప్తున్నాం కదా, రాజకీయాలకు రావాలంటే ఏం అవసరం ఉన్నది? చాలా మంది. చలో మీరు ఎందుకు వచ్చారన్నా రాజకీయాలకు చెప్పండి. నేను అదే చెప్తున్నాను కదా, ఒక రీజన్ చెప్పండి, ఒకటే రీజన్. ఒకటి ఆ టైంలో అక్కడున్న పరిస్థితి, ఫస్ట్ అరాచకం రాజ్యం వెళ్తున్నది. రెండోది ఏంటంటే మేము ఇక్కడ హైదరాబాద్లో ఉండి చూడటం వల్ల అక్కడ 10 సంవత్సరాలలో ఒక రకమైన అవినీతి పరిపాలన, కుటుంబ పరిపాలన, కోరుకున్న తెలంగాణ లేదు, మనం అనుకున్న తెలంగాణ టోటల్గా పక్కదోవ పట్టింది. దీంట్లో మనం ఏదో ఒక రకంగా అది సరిదిద్దాల్సిన అవసరం ఉంది, ఒక్కడే అనుకుంటే కాదు. చలో అందుకోసమే రాజకీయాలకు వచ్చినా అంటారు. రాజకీయాలకు వచ్చినప్పుడు 3 పార్టీలు రమ్మన్నారు నన్ను, బీఆర్ఎస్ వాళ్ళు కూడా రమ్మన్నారు. బీఆర్ఎస్ కూడా రమ్మన్నారు. జీవన్ రెడ్డి ఉన్నాకట, జీవన్ రెడ్డి ఫోన్ చేసిండు రమ్మని. తప్పేముంది? చేసిండా? అవి చేసిండు. జీవన్ రెడ్డికి నాకేం కక్షలు ఏం లేవే, వ్యక్తిగత కక్షలు ఏం లేవు మా ఇద్దరికి. ఆ కాంచెల రౌతి దాకా తిట్టుకుంటారు మీరు ఇద్దరు. మళ్ళీ అది కాదండి, వ్యక్తిగత కక్షలు లేవు, రాజకీయ నేపథ్యం మీద వ్యక్తిగతంగానే తిట్టుకుంటారు ఇద్దరు. వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు, వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు. అక్కడ నా ప్రజలను ఎందుకు హింసిస్తున్నావు అని ప్రశ్నించాను. వీడియోగ్రాఫ్ చూపి పొలిటికల్ స్పీచెస్ అన్ని చూపి నేను ఒకటండి, నేను ఎక్కడ కూడా అతను నా వ్యక్తిగత మీద, నా కుటుంబం మీద విమర్శలు కావచ్చు, లేదు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కావచ్చు, కొన్నిసార్లు ఆ మాటకు మాట ఇవ్వాల్సి వచ్చింది నేను. అంటే తప్ప ప్రజలలో లేకపోతే ఇంకో రకమైన భావన పోతుంటుంది తప్ప. నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయిన 2 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడాను అతని గురించి. 99 అతని గురించి మాట్లాడాను. ఇప్పుడు నేను ఈ సందర్భంగా అడుగుతాను, మీరు నిజంగా మిమ్మల్ని చెట్టు కట్టేసి కొట్టేసారా? అది ఇంతకుముందు 10 సార్లు చెప్పినావు, నన్ను చెట్టు కట్టేసే అవసరం లేదు, నాకు అట్లా నేను ఆ ఊర్లో అట్లాంటి సమస్యలు లేవు, రాజకీయ నేపథ్యమైన కుటుంబం, ఆ ఊరిని అభివృద్ధి చేసిందే మా కుటుంబం. 1969 నుంచి మా మామ సర్పంచ్. పైడి రాకేష్ రెడ్డి డ్రగ్గిస్టా? అది ఇప్పటివరకు ఆర్టీవీలో ఎంటికలు ఉన్నాయి, నువ్వు కూడా పోయి తీసుకుపోడు, ఆర్టీవీలో రెడీ ఉన్నాయి, టెస్ట్ చేయమని చెప్పిన ఆ రోజు. పైడి రాకేష్ రెడ్డి ఒక డ్రైవర్ను చంపిండా? అలానే కాదు, ఇవన్నీ ఇంతకు ముందుకు ఇచ్చినాయి రొటీన్. మళ్ళీ దీనివల్ల నీకు ఏం రేటింగ్ ఏం పెరగదు, దీనివల్ల అన్ని పసలేని ప్రశ్నలు ఇవన్నీ ఇప్పటివరకు అయిపోయినాయి 100 ఇంటర్వ్యూలలో, అవన్నీ క్లోజ్. మీరు ఏదైనా అడిగితే అడుగుతాను, అవన్నీ ఇప్పటివరకు 100 ఇంటర్వ్యూ ఇచ్చిన దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు నాకు అది జరిగిందా, ఇది జరిగిందా, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినావా, ఇవన్నీ దట్ ఇస్ నాట్ కరెక్ట్. నేనేమంటున్నాను, ప్రజలకు పనికొచ్చేది. ఇప్పుడు అడిగినావు కరెక్ట్ అర్థం ఉంది, నువ్వేం డెవలప్మెంట్ చేసినావు, ప్రజలు నా గురించి. పైడి రాకేష్ రెడ్డి మంచి ప్రశ్నలు అడిగితేనే చెప్తాడు, ఇట్లాంటి 100 సార్లు క్లారిఫికేషన్ ఇచ్చినాం, నువ్వు ఇట్లాంటి దానివల్ల ఉపయోగం కూడా లేదంటున్నాను. ఇప్పుడు అంటే యాజ్ ఎ ప్రజాప్రతినిధిగా ఇప్పటికి మీరు రిప్రజెంటేటివ్ ఉండాలి. 100 సార్ల క్లారిఫికేషన్ ఇచ్చినాం, ఆ సంఘటనలు జరగలేదు. ఇంతకుముందు మీరు టీవీ 9 వాళ్ళు పోయినరు, టీవీ వాళ్ళు పోయినరు, అన్ని చేసినారు, ప్రెస్ మీట్లు ఉన్నాయి, అవన్నీ కావాలంటే యూట్యూబ్లో చూసుకోలేక పంపిస్తాను. కోపం వస్తుంది మీకు? నాకు కోపం, నీకు దీనివల్ల రేటింగ్ ఏం పెరగదు. నాకు రేటింగ్ కోసం నేను ఏమంటున్నా అంటే, ప్రశ్నలు ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా అడిగినాను. అవును అడిగినాను, అట్లా కాదు. ఇప్పుడు డ్రగ్స్ అన్నావు, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ నా కొడుకు దమ్మున్నా, ఏ నా కొడుకు ఎంటైర్ ఎనీ డిపార్ట్మెంట్ మీ వర్డ్స్ మీద స్టాండ్ అయి ఉంటారు. ఎంటికలు ఇంకేం కావాలంటే మళ్ళీ ఇంక 2 ఎంటికలు మీకు కూడా ఏమంటారు అక్కడికి కూడా పంపిస్తా. నన్ను ఆరోపించిన ఎంటికలు కూడా తీసుకుని పంపించండి, దాని గురించి ఇంకెందుకు ముసుగులా గుద్దులాట. చలో ఓకే 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 రైట్ అన్న. ప్రజెంట్ సిచ్యువేషన్ తెలంగాణ హైదరాబాద్లో చూసుకుంటే గ్లోబల్ సమ్మిట్. అవును, గ్లోబల్ సమ్మిట్ వల్ల 4 లక్షల పైననే పెట్టుబడులు వచ్చినాయని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. మీరు ఏమంటారు దీనికి? అంటే ఇంతవరకు వచ్చినాయి ఎక్కడ ఉన్నాయి పెడుతురంట, ప్రోగ్రెసివ్ చూపిమని. ఇప్పుడు ఉదాహరణకు మీ మీడియా జర్నలిస్టులు, అఖిలపక్షము, ఆల్ పార్టీసు, లేకపోతే కొంతమంది ఎన్జిఓస్, ఎక్స్పర్ట్స్ తిరిగేద్దాం. దావోస్ పోయిన 2 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయి, 1 లక్ష ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? 2 సంవత్సరాలు అయింది కదా, 3 సార్లు పోయొచ్చారు దావోస్. సింగపూర్ పోయినరు, చైనా పోయినరు, అమెరికా పోయినరు, అన్ని పెట్టుబడులు వచ్చినాయి కదా. ఓకే, దీని గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఫస్ట్ ఈ 2 సంవత్సరాలు వచ్చిన పెట్టుబడులు ఎక్కడెక్కడ గ్రౌండింగ్ అయినాయి, దాన్ని బట్టి ఇప్పుడు ఇది ఏముంది, గ్లోబల్ సమితి ఏంది, అది
అదొక రియల్ ఎస్టేట్ వెంచర్. ఇంతకుముందు రావుల రియల్ ఎస్టేట్ వెంచరా? రియల్ ఎస్టేట్ వెంచరే. ఏముంది 100 కిలోమీటర్ల తర్వాత ఏం కంపెనీలు, అన్ని షెల్ కంపెనీలు. ఏదో ఇక్కడ నుంచి బ్లాక్ మనీ పంపించినా మళ్ళీ ఆ రూపంలో రావటం ఇక్కడికి. ఏం పెడతాడు వాడు? 2,000 కోట్లు 200 ఉద్యోగాలు. నువ్వు 200 కోట్లు పెడితే 20,000 ఉద్యోగాల ఇండస్ట్రీస్ మన ఆగ్రో ఇండస్ట్రీస్ వందలాది ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో, గుజరాత్లో. మన రాష్ట్రం ఏముంది అసలు? ఇక్కడ ఒక పరిపాలన చేసే వ్యక్తులకు ఈ రాష్ట్ర భౌగోళికం కావచ్చు, ఇక్కడ ఉన్న రాష్ట్ర నేపథ్యం కావచ్చు, రైతాంగ పరిస్థితులు, ఇక్కడ మేజర్ ఇక్కడ ఆ ఇండస్ట్రీస్ కావాలా. రెండోది, ఇంకెన్ని రోజులు హైదరాబాద్ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి రాజకీయాలు చేస్తారు? ఇప్పుడు 5 లక్షల కోట్లు అంటున్నావు కదా. నేను ఇప్పుడు ఇంతకుముందు అసెంబ్లీలో మాట్లాడి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా. ఒకటి దగ్గర ఎందుకు పెడతావు? ఒక 5 లక్షల కోట్లు ఎత్తే 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, ఎక్కడ ఒక 50,000 కోట్లు పెట్టు. ఇప్పుడు ఖమ్మంలో నిరుద్యోగం 50,000 కోట్లు కాదు. ఇప్పుడు మీ దగ్గర చైనాకి వెళ్ళండి, మీరు మలేషియా వెళ్ళండి, ఎక్కడ క్యాపిటల్ ఉండదు ఇన్వెస్ట్మెంట్. అంటే మీ రియల్ ఎస్టేట్ వెంచర్లకు మీ భూముల ధరలు పెంచుకోవడానికి ఇప్పుడు 4th సిటీలో రేవంత్ రెడ్డి గారి భూములు ఉన్నాయి, మొత్తం వాళ్ళే కాంగ్రెస్ మంత్రులై అండ్ రేవంత్ రెడ్డి కుటుంబాన్ని. అంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఈ ప్రమాణం ఉంటుంది కదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఎక్కడ కూడా సొంత ఇంట్లో కూడా చెప్పము అని ఇక్కడ చెప్పినాకనే చేస్తారు. ఏదైనా సరే చెప్పినాకనే చేస్తారు. నేను ఏమంటున్నాను కార్తీక్, ఒక్కటి దయచేసి ఇది రాజకీయ విమర్శలకు చెప్తారండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు ఒక ఎట్లా ఇంట్లో చూస్తారు కాబట్టి ముఖ్యమంత్రికి ఎట్లా వెళ్తుంది. నేను ఏమంటున్నాను ముఖ్యమంత్రి కానీ రియల్ ఎస్టేట్ మీరు ఎట్లన్నా రియల్ ఎస్టేట్ నేపథ్యం నుంచి వచ్చారు, రియల్ ఎస్టేట్ బంద్ చేయండి. అంటే రాష్ట్రంలో రూలింగ్ నడుస్తలేదు, గవర్నమెంట్ నడుస్తలేదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ నడుస్తుంది. ఓన్లీ రియల్ ఎస్టేట్ రాగానే ఈ ఎస్ఎఫ్టీ కింద వందలాది వేలాది కోట్లు తీసుకొని ఆడ గాంధీ కుటుంబానికి పంపించారు. ఇక్కడ ఎందుకు అయిపోయింది రియల్ ఎస్టేట్? గాంధీ కుటుంబం అంటే అదే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, గాంధీ వాళ్ళకి ఎందుకు పంపిస్తారండి? అరే అది అందరికి ఇప్పుడు హైకమాండ్ అండి. ఇప్పుడు మేమేమంటున్నామంటే వాళ్ళు రాగానే ఫస్ట్ రియల్ ఎస్టేట్ మీద దెబ్బ కొట్టారు, బిల్డర్లు అందరినీ బెదిరించేశారు, పారిపోయారు సగం మంది. సుమారు 15 లక్షల మంది మనుషులు ఆధారపడ్డ ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థని మొత్తం కుదేలు చేశారు. ఒకవేళ మీరు ఎక్కడని అడగండి, ఒక సుమారు అందులో 50,000 మంది టెక్సీ నడుపుకుంటున్నారు. పాప వాళ్ళు ఏజెంట్ అని ఉండేవాళ్ళు, బయ్యింగ్ సెల్లింగ్ ఇట్లా ట్రాన్స్లేషన్ ఉంటాయి కదా. ఇక్కడ మంచి రియల్ ఎస్టేట్ ఉండే వీళ్ళు రాకముందు. అందరు ఇప్పుడు ఆ ఓలా టెక్సీలు, ఆ ఇడ్లీ సెంటర్లు, ఆ స్థితికి దిగజార్చింది ప్రభుత్వం. కొద్దిగా ఏది హైడ్రా అనుకుంటా ఆ రకంగా. దానివల్ల ప్రభుత్వానికి గవర్నమెంట్కి నష్టమే కదా, ఎందుకు చేస్తుంది ఇట్లా? ఇప్పుడు వాళ్ళు అనుకుని ఏ ఉద్దేశంతో చేసినారో కానీ పెడిసి కొట్టింది. ఇప్పుడు హైడ్రా ఉన్నోళ్ళని బదిలీనరు, లేనోళ్ళని కొట్టిరు. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు. ఇప్పుడు నువ్వు అక్బరుద్దీన్ ముట్టుకోవు, అమాయకులను ముట్టుకుంటావు. అమాయకమైన పేద ప్రజలు, హిందువులు ఏదైనా చెర్లల్లా అంటే ఒక తప్పు ఒప్పుల గురించి పక్కన పెట్టండి. నువ్వు చేసేది ఉంటే న్యాయం పెద్దవాడి నుంచి మొదలు పెట్టు కదా. హైడ్రాని అట్లా సగం నాశనం చేసినావు, మూసియాని ఇట్లా సగం నాశనం చేసినావు, బిల్డర్ని బదిలించినావు ఇట్లా సగం నాశనం చేసినావు. ఈడ రియల్ ఎస్టేట్ ఒక్కడని చెప్పానండి, బొమ్మలు తప్ప. కాబట్టి నేనేమన్నా నువ్వు రియల్ ఎస్టేట్ వెంచర్లు, మీ బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్ కావచ్చు ముఖ్యమంత్రి గారిది, నేను మంత్రులది. కానీ వచ్చిన రాజకీయాలకు మంచి ఉన్నతమైన పదవులకు వచ్చారు. ఈరోజు నేనేమంటే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ప్రజలు కోరుకున్న తెలంగాణని నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఏదైతే సిస్టమ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉద్యోగాలు. మేము అసెంబ్లీ రాగానే మొదటి సమావేశం డిసెంబర్లో గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వం చెప్పింది. ఫిబ్రవరి 1 నాడు 50,000, తర్వాత ఈ 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు, 2,50,000 ఉద్యోగాలు. ఇప్పుడు అవి 3-4 ఏళ్ళ నుంచి ఇంటర్వ్యూలు చేసినాయి, ఎగ్జామ్స్ ఇచ్చినవి తీసుకొని వచ్చి ఏదో నియామకం పత్రాలు ఇచ్చిన 50,000, మరి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు. ఆ పిల్లలే కదా చనిపోయింది, నిరుద్యోగుల వల్లనే కదా. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం కావచ్చు. అంటే నీ ప్రయారిటీ ఏముండాలా? ఎప్పుడో ఉస్మానియాకి 1000 కోట్లు ఇచ్చిండు కదా మొన్న. మళ్ళీ నేను అదే చెప్తాను, ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత కలలు కానీ 4th సిటీ, ఫ్యూచర్ సిటీ కావాలా. ఇప్పుడు ఏ తెలంగాణతో కోరుకున్న నిరుద్యోగులకు, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు. అరే చివరికి ఎంత దారుణం అంటే రిటైర్డ్ అయినలకు పెన్షన్ డబ్బులు ఇస్తలేరు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ దిగజారిన స్థితి ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. ఓకే, కానీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో అసలు డెవలప్మెంట్ ఏం జరగలేదంటారు మీరు? ఏం డెవలప్మెంట్ చెప్పు, చెప్పు కదా నువ్వు ప్రాజెక్టు. ఆఖరికి నేను చెప్పింది, నువ్వు 2 సంవత్సరాల నుంచి ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా, ఏదైనా ఒక పెద్ద హాస్పిటల్ కట్టారా? కానీ కొంత సర్వీస్ అయితే ఇస్తారు కదా. అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో ఈ ఉచిత బస్సు కావచ్చు, ఇతర అంశాలు వాళ్ళు చేసారు కదా, రుణమాఫీ ఇట్లా. మళ్ళీ నీకు అదే అంటున్నాయండి, ప్రజలు కోరుకునేది ఉచిత నాణ్యమైన వైద్యం, నాణ్యమైన విద్య. ఇప్పుడు నిన్న పెద్ద మరీ దారుణమైన సిచ్యువేషన్. నిన్ననే పార్లమెంట్లో రాజ్యసభ ఎవరో మన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు అడిగితే ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? భారతదేశంలో అత్యధికంగా పోయిన సంవత్సరం 2031-51 స్కూళ్ళు మూతపడిన తెలంగాణనే భారతదేశంలో మొదటి రాష్ట్రం.
బా మొత్తం 5,000 పైచిలుకు ఉమ్. స్కూళ్ళు, ప్రభుత్వ స్కూల్ మూతపడితే తెలంగాణ నెంబర్ 1 నెంబర్ 2 ఉంది. ఇది 2 ఏళ్ల పరిపాలన ఉమ్. చెప్పుకుని మరి మస్తారు. రైట్, అంటే తెలంగాణ ప్రైవేట్ తెలంగాణ ఎవరు చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా సొల్లు మంత్రులు రివ్యూలు పెట్టుకున్నా ముఖ్యమంత్రి చిట్ చాట్ చేసినా ఇది ఎవరు ఎందుకు అడగరు విలేకరులు? చలో ఓకే, ఈ ప్రశ్న నిన్న చిట్ చాట్ పెట్టిర్రు, సొల్లు ప్రశ్నలు ఎందుకు అడుగుతారు? ఇంత దారుణం. ప్రజలకు కావాల్సింది ఏంది? నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యం 10 రూపాయల బస్ ఎక్కకపోతే వాళ్ళు 200 బస్ ఎక్కలేదా? రేవంత్ రెడ్డి రాకముందు బస్ ఎక్కలేదా? మీ అమ్మ ఎక్కలేదా? మా అమ్మ ఎక్కలేదా? మన ఊళ్ళో ఎవరు బస్సు ఎక్కలేదా? మరి విద్యా వ్యవస్థ అంతా ధ్వంసం చేసి సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన వైద్యాన్ని దూరం చేసి ఏం సాధిస్తారు మీరు? చలో వాలిడ్ పాయింట్. కాకపోతే ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు చెప్పేది ఇదే, ఉచితంగా వైద్యం కావాలి, నాణ్యంగా ఉచితంగా విద్య కావాలంటారు. కానీ ఎందుకు చేయరు? ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు చేయరని వాళ్ళని అడగాల. అందరూ అట్లే ప్రతిరోజు నిన్న నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను, బెడ్ లేదు. ఎవరో ఎల్లారెడ్డికి వెళ్ళి వచ్చారు, ఎవరు పేషెంట్, అంబులెన్స్ ఉన్నది, కట్టు 4 నిమ్స్ హాస్పిటల్. ఉచిత పథకాలు పెట్టి అనర్హులకు పథకాలు ఇచ్చి 1,000 కోట్లు దుర్వినియోగం చేసే బదులు 10 కట్టండి నిమ్స్ హాస్పిటల్లో హైదరాబాద్ చుట్టుపక్కల. ఏం కుప్పలు మురిగినాయి? నీ ఓట్ల గురించి ప్రజలను సోమరిపోతులు చేసే స్కీములు పెట్టి లక్షలాది కోట్ల అవినీతి డబ్బు ఒప్పుకుంటారా? ప్రజలను సోమరిపోతులను చేయడం కోసమే ఈ స్కీములు అని చెప్పి 100%. అది ఏ పార్టీ పెట్టినా, బీజేపీ పెట్టినా, ఏదైనా బీజేపీనా తప్పేముంది? బీజేపీనా ఏముంది? బీజేపీ తప్పు చేయదా? తప్పు సరిదిద్దుకుంటాం, మేము చెప్తాము హైకమాండ్కు. కానీ నేను చూసినంత వరకు ఈరోజు భారతదేశంలో ఒక పర్ఫెక్ట్ స్కీమ్స్ అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ 4,20,00,000 ఒక డూప్లికేట్ గ్యాస్ సిలిండర్ తీసేసారు. 4,20,00,000 20,00,000. సుమారు 2,50,000 ఒక దొంగ కంపెనీలు ఉండే దేశంలో. ఎందుకు? అంబానీ ఆదాయాలకు ఫెచ్చింగ్ చేస్తాను. దొంగ కంపెనీలు అంటే మీకు అర్థం కాదు, ఆ కంపెనీలు తీసేసారు కాదు. కొందరు కంపెనీ ఓన్లీ పేపర్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి ఉన్న ఇన్సెంటివ్స్ అవి ఇవి పొందేవాళ్ళు. ఈ గ్యాస్ సిలిండర్లు ఏంటంటే కొందరు వ్యాపారాలు చేసేవాళ్ళు, ఒక 100 డమ్మీ పేర్ల మీద చేసేసి వాడు సిలిండర్లు తీసుకుని హోటళ్ళకి అమ్ముకునేవాళ్ళు. ఇట్లా సుమారు 2 లక్షల ఎవ్రీ ఇయర్ 2,73,000 కోట్లు సేవ్ చేసినాం. ఓటు చోరీ పెంచారు. ఓటు నోటు చోరీ ఎట్లా? మరి ఓటు నోటు చోరీ అంటే రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమను. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అర్హత ఉందా ఢిల్లీలో ఓటు మాట్లాడేది? నువ్వు ఆ మిషన్లతోనే గెలిచినావు కదా, రాజీనామా చేయి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇవన్నీ మీలాంటి వాళ్ళు మాట్లాడదు మాటలు. రాహుల్ గాంధీని రాజీనామా చేయమని ఆ మిషన్లతోనే గెలిచినావు కదా, ప్రియాంక గాంధీని రాజీనామా చేయమని ఆ మిషన్లతోనే గెలిచినావు కదా. నేను అన్నారు సిగ్గు శరం లేదా అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకి? నిన్న శరద్ పవార్ కూతురు ఏం చెప్పింది పార్లమెంట్లో? 4 సార్లు ఈవీఎంలతో గెలిచిన నేను అన్నది. ఇవన్నీ ప్రజలని తప్పుదో పట్టించడానికి, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం పోవటానికి సిగ్గుచరం అనొచ్చా? సిగ్గుచరం అంటే నేను ఒకవేళ నైతిక విలువలు రాజ్యాంగం ప్రకారం ఉంటాయి. ఈరోజు ఈ రకంగా దేశ ప్రజాస్వామ్యానికి ముప్పిట్లా. రాకేష్ రెడ్డి గారు మీరు చెప్పండి. నిన్న ఎవరన్నారు? మేమనలేదు. రాహుల్ గాంధీ గురించి వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఈ రకంగా మీరు చేసుకుంటా పోతే దేశం మళ్ళా విచ్ఛిన్నం అవుతుంది. ఇప్పుడు ఓటు చోరీ కర్ణాటక రాజీనామా చేయమని కదా. చలో ఒక్క నిమిషం చెప్పండి, మీరు ఓటు చోరీ జరుగుతుందా లేదా? ఓటు నోటు చోరీ, ఓటు నోటు అంటే ఏంది? ఓటు నోటు చోరీ వాళ్ళ తాత చేసిండు. నెహ్రూ 2 ఓట్లు వచ్చినా 15 ఓట్లు వచ్చిన సందర్భంలో ఓటు నోటు చోరీ చేసిండు. ఇప్పుడు బీజేపీ హయాంలో నడుస్తలేదు. సోనియా గాంధీ గారు ఓటు నోటు చోరీ చేసిండు. ఆమె పౌరసత్వం తీసుకోముందు ఓటు వేసిండ్రు. వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ గారు ఓటు నోటు చోరీ చేశారు. కోర్టు, అలహాబాద్ కోర్టు నువ్వు దొంగోట్లతో గెలిచినావు, అనైతికంగా గెలిచినావని రద్దు చేసిండ్రు. ఆ కుటుంబం రెడ్ హ్యాండెడ్గా దొరికింది దొంగ ఓటు నోటు చోరీ. మేము చోరీ చేస్తున్నంత ప్రజల హృదయాలని. రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చెప్పిండ్రు కదా, ఏడేడ బెంగళూరులో ఏడుందో ఎంతమంది దొంగోట్లు వేస్తారు ఏంది అని అన్నది విత్ ఎవిడెన్స్ తోటి తను చూపించండి. అదేంది మరి? ఒకటి 1951 భారతదేశంలో ఎన్నికల నియమావళి ఉంది. మేము తయారు చేసిన వాళ్ళ తాత తయారు చేసింది, వాళ్ళ తాత ముత్తాత తయారు చేసింది. దాంట్లో వెరీ క్లియర్ ఉంది. చదువుకోమని ముందు రాహుల్ గాంధీని. మేము తయారు చేసిన వాళ్ళ తాత తయారు చేసింది చదువుకోమను. దాంట్లో వెరీ క్లియర్గా ఒక ఎన్నిక జరిగిన తర్వాత 45 రోజులలో నీ అభ్యంతరాలు ఉంటే నేను చెప్పు. 2 సంవత్సరాల తర్వాత నోటికి వచ్చింది మాట్లాడి ప్రజల హృదయాల్లో ఇంతకుముందేమో రాజ్యాంగాన్ని మారుస్తారు, ఇవన్నీ కాని పనులండి. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఇంత దుర్మార్గంగా మాట్లాడతారండి ఒక మనిషి అయి పుట్టుతో ఇట్లా మాట్లాడతారా? మొన్న అంటే నోరు జారుతలేరా? నేనేమంటే మనిషి అయి ఉంటే ఒకటి చెప్తున్నాను, రేషన్ కార్డు లాక్కుంటామట, భూములు లాక్కుంటామట, రిజర్వేషన్ లాక్కుంటామట. ఇంత ఒక చదువు లేని రాష్ట్రంలో, సరైన గ్రామీణ ప్రాంతంలో సరైన అవగాహన లేని దేశంలో ఈ రకంగా అపోహలు సృష్టిస్తే దేశ భద్రత ఏం కావాలి? ఎవరెవరి భూములు ఎందుకు లాక్కుంటారండి? రేవంత్ రెడ్డి ఎవరైనా లాక్కున్నారా? ఓటుకు నోటు చోరీ నువ్వు మాట్లాడే ముందు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయండి. అవే ఈవీఎంలు కదా. మరి జూబ్లీలకు తెలుసు రద్దు. దీన్ని ఎవ్వరు ఒక లాజిక్ ఆలోచిస్తలేరేంది? వీళ్ళు మాట్లాడే మాటలు ఏంది, వీళ్ళు చేసే పనులు ఏంది? ఇప్పుడు కర్ణాటక రద్దు అయ్యారు కదా. ఇప్పుడు నువ్వు రద్దు అయ్యి మొత్తం మీరే మిషన్లు తయారయ్యి మేక్ ఇన్ ఇటలీ
మీరే సాఫ్ట్వేర్ చేయండి రాబర్ట్ వద్రా. మేక్ ఇన్ ఇటలీ అంటే అదే ఇటలీ అంటే వీళ్ళకి ఇండియన్ సైంటిస్ట్ల మీద ఇండియన్ టెక్నికల్ ఇంజనీర్స్ మీద నమ్మకం లేదు కదా. ఇటలీ మీద ఉంటుందా ఇంట్రెస్ట్? అంతే కదా, వాళ్ళకి కావాల్సినంత ఇటలీ కదా. మీరు చాలా పర్సనల్గా పోతున్నారు. మళ్ళీ పర్సనల్ అంటే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయమంటున్నారు కదా దమ్ముంటే. పోనీ మళ్ళీ ఎన్నికల మోదం మళ్ళీ కొత్త ఈవీఎంలు మీరే తయారు చేయండి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు కార్తీక్? మరి ఈవీఎంలు ఓటు నోటు జరిగింది ఎందుకున్నారు అధికారంలో అంటున్నా నేను. దీపం అంటారు మీరు. అరే మళ్ళీ మీరు అంటే ఓటు నోటు మరి వాళ్ళు చేసారు అడుగు కదా రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచిండు, తుమ్మల నాగేశ్వరరావు ఎట్లా గెలిచిండు, బట్టి విక్రమార్కి ఎట్లా గెలిచిండు, ఓటు నోటు చేసి గెలిచిండ్రా? మరి రాజీనామా ఎందుకు ఎత్తలేరు? ఆ ఈవీల మీద గెలిస్తే అలా మన బ్యాలెట్ పేపర్ల మీద గెలిచినా ప్రజలను అమాయకులను చేసి కార్తీక్ ఎన్ని రోజులైనా మీరు రాజకీయాలు చేయలేరు. నువ్వు ఒక సమస్యల మీద పోరాడు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ తప్పు చేసింది అనుకోండి కేంద్రంలో, మీరు సమస్యల మీద పోరాడు. ఇప్పుడు ఈ సార్ ఉన్నది సరే సరే మాకేం సంబంధం అండి, అది ఒక కేంద్ర ప్రభుత్వం. అది ఈరోజు మేము రాకున్నా కాంగ్రెస్ అయినా ఎవరైనా చేసేది 10 ఏళ్ళకోసారి. ప్రతిదిగా దేశ విచ్ఛిన్నం చేయడానికి, దేశం మీద వైషమ్యం పెంచుకోవడానికి ఇవన్నీ గమనించాలా. మీకు ఏదన్నా అవినీతి ఉంది, అభివృద్ధిలో మేము తప్పు చేస్తున్నాం, ప్రశ్నించండి. ప్రతిపక్షం అని ప్రశ్నించాలి కదా. ప్రశ్నించి 3 రాష్ట్రాలకు పడిపోయాను. మరి ఎలక్షన్ కమిషను పూర్తిగా దాని విచారణ కావాలి అన్నప్పుడు ఎందుకు ఇస్తలేదు? అలా నీకు అదే చెప్తున్నా, 45 రోజుల లోపలనే అది నియమావళి 1951. 45 రోజుల తర్వాత అసలు నీకు అది వాల్యూడే లేదంటే ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు ఎక్స్పర్ట్స్ని అడగండి. 45 days లోపల అడగాలి. ఇప్పుడు కేసులు వేస్తారు, మా మీద కూడా ఎత్తారు. 45 days లోపల ఎత్తారు. 45 days 46 days కూడా వేయకూడదు కేసు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయినా అనుకోండి, ఇప్పుడు నా మీద వేసిర్రు 45 days లోపల వేసిర్రు. ఏది అది వెహికల్ చాలని కట్టలేదు, అది కట్టలేదని. అది ఒక లిమిట్ ఉంటుంది. భారత ప్రజలు అది 1951లో నెహ్రూ వీళ్ళందరూ చేసిన యాక్ట్. అది ఎన్నికల నియమంలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే 45 రోజుల లోపలనే చెప్పాలి. 45 రోజులు 100 చెప్పుగా చెల్లెవి కూడా. చలో ఓకే, ఈ విషయం పక్కన పెడదాం కాసేపు. మనము ఇంకొక విషయం మీద మాట్లాడుకోవాలి. హైదరాబాద్కు మెస్సీ వచ్చిండు, హైదరాబాద్ ప్రైడ్, తెలంగాణ ప్రైడ్ రేవంత్ రెడ్డి పెంచిండా పెంచలేదా? ఓపెన్ ఒప్పుకోవాలి దీన్ని అయినా అట్లీస్ట్ మీరు. పాపం నాకు మంచి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి బైసాబ్ మనమడితో ఆడుకోవాలంటే ఇంటికాడ ఆడుకుంటే అయిపోతుంది కానీ గిఫ్ట్ చేయడం వచ్చి ఆడుకునేందుకు గీ ట్రోలింగ్ ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏంది ఆడు ఉండి 5 నిమిషాలు ఏదో అటాని ఇటాని పోయి మొత్తం ఉన్న పాలం అటాని ఇట్టేంది ఫుల్ మంచిగా ఈడదాకా లాగా వేసుకొని వచ్చారు, టీ షర్ట్ వేసుకున్నాడు, మంచిగా 2-3 రోజుల నుంచి ప్రాక్టీస్ కూడా చేసిండు. నేను ఏమంటున్నాను, నాకు మంచి మిత్రుడు రేవంత్ రెడ్డి. మనమడితో ఆడుకోవాలంటే ఇంటికాడ ఆడుకుంటే అయిపోతుంది కదా, గార్డెన్లో గీ నుంచి కాదు కొట్టుకుంటే అయిపోతుంది. అన్ని వేల మందిని, లక్షలాది మందిని సింగరేణి డబ్బులు తీసుకొచ్చాడ పెట్టి తెలంగాణ ప్రజలందరినీ మొత్తం డైవర్షన్ చేసి మాకు మెస్సీ తెలియదు, గుస్సా తెలియదు, మా బతుకులు ఎట్లా, మా బాధలు ఎట్లా, మాకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, ఇప్పటి వరకు ఇంకా బోనసులు లేవు, సరైన టైంలో రైతు భరోసా లేదు, ఇంతవరకు ఇస్తాన 4,000 రూపాయల పెన్షన్ లేదు, 2,500 మహాలక్ష్మి లేదు, ఆ తులం బంగారం అంటే అది 1,50,000 అవుతున్నది. ప్రజలు అభిట్ల మీద ఉన్నది, దాని మీద దృష్టి పెట్టండి. ఒకవేళ మీరు వాగ్దానాలు ఇచ్చారు, మంచి చేయడానికి మీరు ఆలోచించుకొని ఇచ్చారు, దాని మీద దృష్టి పెట్టండి. మేమేమంటుండే దానికి 5 నిమిషాలు మనం మనమడుతున్నా ఆడుకుంటే ఇంటికాడ ఆడుకుంటే అయిపోతుంది నేను అంటున్నాను బైసాప్తో. ఓన్లీ కేవలం మనమంతో ఆడుకోనికే ఆ ప్రోగ్రామ్ పెట్టిరా ఏంది? నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఆడ జరిగిందే అదే. నేను చూసింది 5 నిమిషాలు 5 నిమిషాలు వచ్చిండ్రు, ఇటు ఒకటి కొట్టుకుని ఇటు ఒకటి కొట్టుకుని వాళ్ళ తర్వాత మనమడి వచ్చి కొట్టిండు, తర్వాత మెసేజ్ వచ్చి కొట్టిండు, అది అయిపోయింది. బై బై టాటా. దానికి తెలంగాణని మొత్తం 1,000 కోట్లు ఖర్చు పెట్టి కోట్లాది మంది ప్రజలని ఫుడ్కు లేని ఫుట్బాల్ చూడమంటున్నాడు. గ్రామీణ ప్రాంతాల క్రికెట్ ఒక గ్రౌండ్ లేదండి. నేను ఒక 6 నెలల వరకు శాసనసభ్యుడు చెప్తున్నాను, ఎవరు మీ మనమల్ని ఆడుకున్నందుకు మాకు ఫుట్బాల్కి ఏం సంబంధం? మాకు ఫుడ్ కావాల ముందు. ఒకవేళ గేమ్స్ ఇంపార్టెంటే స్పోర్ట్స్, కానీ ఫస్ట్ గ్రామీణ ప్రాంతాలలో, రూరల్ ప్రాంతంలో, రూరల్ తెలంగాణ డెవలప్ చేయు ఇన్ఫ్రా. ఏ గ్రామీణ క్రీడాకారుడు వస్తున్నాడు పైకి? లక్షలాది మంది గ్రామీణ క్రీడాకారులు, ఎక్కడ గ్రౌండ్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు, ఐటమ్స్ లేవు, వాళ్ళని పట్టించుకుంటూ లేడు. నేను చెప్తున్నాను కదా, ఇది ఎక్కడ ఏ స్కూల్లో కూడా నీకు స్పోర్ట్స్ ఐటమ్స్ లేవు, స్పోర్ట్స్ గ్రౌండ్స్ లేవు. ఉన్నా కానీ పట్టిపోయింది మొత్తం. ఇట్లా వీటి మీద దృష్టి పెట్టు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు గతంలో ఒకసారి హిమాంశు కేసీఆర్ గారు మనవాడు పోయి పట్టు వస్త్రాలు ఇచ్చారు ఏ శ్రీరాముల వారికి భద్రాచలంలో. అప్పుడు బాగా ట్రోల్ చేసి మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు. మొన్ననేమో మెస్సీ వచ్చినప్పుడు అలా మనం తీసుకొని పోయారు. ఈ 2 సందర్భాలను ఎట్లా చూస్తారు మీరు? తాను చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే ఇంకోటి. రేవంత్ రెడ్డి దీంట్లో దిట్ట. ఇప్పుడు ఎలక్షన్ కన్నా ముందు ప్రతి స్పీచ్ చూడండి, ఆయన తెలంగాణ వీధి తిరిగిన స్పీచ్లు. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైంది, 5 లక్షలాది కోట్ల కాళేశ్వరం అవినీతి, ఆ అవినీతి, ఈ అవినీతి, ఏమంటారు టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే కబ్జాలు కావచ్చు, పుప్పలగూడ ల్యాండ్ కావచ్చు, కోకాపేట ల్యాండ్ కావచ్చు, అన్ని రోజు. మరి 2 సంవత్సరాలు అయింది, ఏ కేసు చేసి ఆయన మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. ఎటువంటి విలువలు లేకుండా రాజకీయాలు నడుపుతున్నాడు.
తెలంగాణ ప్రజల బలహీనతలని ఆసరా చేసుకొని అబద్ధాల వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కాడు. ఆయనకు తెలిసి గద్దె దిగేది లేదు. మళ్ళీ 5 ఏళ్ళకే ఓటు. మేమేమంటున్నామంటే 2 ఏళ్ళది ఎట్లయినా గడిచిపోయింది, పరిపాలన మీద దృష్టి పెట్టమంటున్నాం. ఇంకా 3 ఏళ్ళన్నా దృష్టి పెట్టండి. ఇవన్నీ పనికిరాని అవుతుందంటారా, చేస్తారంటారా, మంచిగా చేస్తారంటారా? మీకుందా నమ్మకం? ఉందా? ప్రజలకైతే లేదు, నాకున్నా లేకున్నా ప్రజలైతే మంచి జరగదనే ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళకి 2 ఏళ్ళలో జరిగేది అర్థమయ్యేది కదా, 2 ఏళ్ళలో అర్థమయ్యేది. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిర్రు, కుదురుకుంటుంది కదా, టైం పడుతుంది, ఇల్లు మారాలి, మంచాలు కొనుక్కోవాలి, మంచాలు ఫిట్ చేసుకోవాలి, పెద్దగా ఉంటుంది కదా వ్యవస్థ, అంత సర్దుమని అవన్నీ చేసేందుకు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, వాళ్ళే ఫేస్ చేయాలి కదా అది. ఇప్పుడు మేమేమంటున్నాము, ఇప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మేమేం వాళ్ళకి ఇస్తున్నామంటే సలహాలు, మీరు ప్రజలకు ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాల వైపు దృష్టి మరల్చుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ సప్లాన్ ఉంది, సంవత్సరానికి 20,000 కోట్లు పెడతాం మనం. 2 సంవత్సరాలు అయింది, 40,000 కోట్లు ఎట్టైనా పెట్టలేదు. ఇప్పుడైనా పెట్టి 20,000 కోట్లు ఈ బడ్జెట్లా. మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చావో, స్కూటీలు మన ప్రియాంకమ్మ వచ్చి స్కూటీలు ఇస్తానది, ఓకే 2 ఏళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు నీవు చాలా చేయంటారు. మొదలుపెట్టు కదా, 4,000 పెన్షన్ అన్ను, 3,000 నీవు. నేనేమంటున్నాను కాదు, ఇప్పుడు నువ్వు 4,000 ఒకసారి పెట్టయితే రైతు భరోసా 15,000 ఇస్తున్నావు, 12,000 చేసినావు, ఇవ్వలేదు మొత్తం. అవి కూడా కొందరు కట్ చేసి అవే డబ్బులు అట్లే మేనేజ్ చేసినావు. ఎన్ని టెక్నిక్ అంతా ఉపయోగించి ఇట్లనే కత్తెర టెక్నిక్, కత్తెర అంటే అంతే కదా. ఇప్పుడు కత్తెర కట్ చేసుడే కదా. ఇప్పుడు రైతు భరోసా 15,000 ఇస్తున్నాడు, 12,000 ఇచ్చాడు. అవును, ఆ 12,000 కూడా కొంతమంది ఒక 2-3 లక్షల మంది రైతులను కట్ చేసి అనరులు అది ఏదో చెప్పేసి మొత్తం ఇంతకుముందు గత ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ఆ బడ్జెట్ని కవర్ చేసినారు. దాని అర్థం ఏంది, రూపాయి పెంచలేదు అన్నట్లే కదా. ఇది కూడా అంతే. నేనేమంటున్నాను, పాపం ఇంకా ముసళ్ళు వృద్ధులు ఏం పాపం చేసినారని నేను నమ్మినరు కదా. అబ్బాలకి చెప్తున్నాను, ఈ వీడియో సందేశం పెట్టినావు కదా అప్పుడు ఎలక్షన్ టైంలో, ఒక్క నెల ఆగండి మళ్ళీ వచ్చే నెల నుంచి 4,000 తీసుకుంటారు కానీ అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయింది, 3,000 అని నేను అంటున్నాను. మహాలక్ష్మి 2,500 ఇస్తాను, 1,000 రూపాయలని తులం బంగారం, అత్తులం బంగారం, అద్దతులమే. అరే అయిపోయింది అనుకోకుండా ధర పెరిగింది. చలో మీరు చెప్పండి, ఈ తులం బంగారం కావచ్చు, లేకపోతే స్కూటీలు కావచ్చు, లేకపోతే పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ వస్తాయంటారా తెలంగాణ ప్రజలకు? నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇవన్నీ వస్తాయా రావా? మీరు అనుకుంటుంది చెప్పండి ఒకసారి. ఒకవేళ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, మీరే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వచ్చినప్పుడు అడగండి, ఈ ప్రశ్నలు అడగండి. ఒక ఎమ్మెల్యేగా మీరు ఏమనుకుంటారు చెప్పండి. నాకు తెలిసి 2029 ఎలక్షన్ ఉంది మేలా, 2028 నవంబర్లో ఇస్తాడు. అంటే రేవంత్ రెడ్డి గారి మనస్తత్వం, ఆయన క్యారెక్టర్ అంతా అందరికి తెలంగాణ ప్రజలకు తెలిసిందే కాబట్టి. మీరు కట్టర్ అంటే బీజేపీలోకి తక్కువ కాలంలో ఉన్నా కూడా బీజేపీలోకి పనిచేసి, కానీ కట్టర్ బీజేపీ ముద్ర అయితే వేసుకున్నారు, కట్టర్ హిందుత్వవాదిగా ముద్ర వేసుకున్నారు మీరు. ఎందుకు అట్లా? అంటే మునిగి తెలియరు. కట్టర్ అంటే ఏంది? కట్టర్ అంటే ఏంది? కట్టర్ ఇందంటే ఏంది? మామూలు ఇందండి ఏంటి అంటే ఇప్పుడు నువ్వు హిందువు కావా? హిందువు కావా నువ్వు? నేను హిందువునేనా? నేను హిందువుని, నీ లెక్క నేను. కట్టర్ ఇందంటే ఏంది? కట్టర్ ఇందని అంటే పైడి రాకేష్ రెడ్డి. నువ్వు భలే కట్టర్ ఇందంటే ఏంది? పైడి రాకేష్ రెడ్డి. అది చెప్పండి, దేని గురించి? కొందరు అంటే హిందుత్వవాదాన్ని ఇంకా బలపరుస్తూ అవతల మతాల మీద కొంత వ్యతిరేకత తీసుకొస్తూ ఇండైరెక్ట్లీ విషయం చిమ్ముతూ మాట్లాడుతుంటారు కదా. ఒక్క మాట చెప్పండి, నేను ఇంతవరకు ఇస్లాం గురించి కానీ ముస్లిం సోదరు మజ్లిస్ పార్టీకి ఆపోజిట్ మాట్లాడరా మీరు? ఎప్పుడు నేను అలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో కట్టర్ హిందూ కావడానికి కారణమే అక్బర్ భాయ్, అసద్ భాయ్. నేను కట్టర్ హిందూ కావడానికి కారణం నాకు ఇన్స్పిరేషన్ అసాద్ భాయ్, అక్బర్ భాయ్. తెలంగాణలో వాళ్ళ ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు, వాళ్ళ ఏదైతే నమ్మకాలు కావచ్చు, ప్రతిదానికి ఏదైనా ప్రమాదం అంటే ఇబ్బంది అనిపించినప్పుడు ఒక రకంగా ఒక్క 1% రైజ్ అయ్యి 1000% రైజ్ అవుతారు వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ పొంది నా ధర్మం గురించి మాట్లాడుతున్నాను. రైట్. అంటే మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నారు. ఒకవేళ మీరు బీఆర్ఎస్లో లేకపోతే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కూడా ఇంతే ఉంటుంటున్నా మీరు? తప్పేముంది దానిలో ఏం మాట్లాడుతున్నాం మేము? మసీదులు ఏమన్నదంటే మందిరాలను కొలగొట్టద్దు అంటున్నాం. కాంగ్రెస్ నుండి కొలగొట్టాలి, లేకపోతే రేవంత్ రెడ్డి లాగా కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అనాలి. అదిగా సరిపోయి సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకొని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, దాని మీద కేసు ఎత్తే సస్పెండ్ చేస్తుంది. నువ్వు సెక్యులర్ ప్రభుత్వానికి ప్రభుత్వాధినేతవు నువ్వు ఈ దేశంలో. ఎట్లా అంటావు నువ్వు? ఎవరో మాలాంటి చిన్న స్థాయి సరైన అవగాహన లేని రాజకీయ మెచ్యూరిటీ లేని నాయకులు అన్నామంటే ఒక అర్థం ఉంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఏమంటావు? కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. అది ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి మాట్లాడే మాచనైనా ఒకళ్ళు చదువుకున్న వాళ్ళు తెలంగాణ ప్రజలు మీరు ఆలోచించండి. ఓకే.
ఆయన ముస్లిం పార్టీ అయినప్పుడు మనం ఎందుకు హిందువులం ఆయనకి ఎందుకు ఓటేయాలా సెక్యులర్ అనగానే అర్థం ఉంది హిందువులే చుట్లా ఆయన క్లియర్ గా ఓపెన్ గా చెప్పేసిండు. ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు మేము అల్లాదైతేనే గెలుతున్నాం, ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ, మరి హిందువులు నిర్ణయించుకోండి ఎవరో కోటేయాలి ఎవరో కోటేద్దాం అంతే. అంతేనా? ప్రజాస్వామ్యంలో అన్నిటికైనా విలువైన ఆయుధం ఓటే. ఆ ఓటును సరైన నిర్ణయం తీసుకుని ఏంటని నేను చెప్తున్నా. రైట్, ఓకే. అవును, జూబ్లీ సందర్భం వచ్చింది కాబట్టి జూబ్లీ హిల్స్లో మీరు ఎందుకు అట్లా మీ పరిస్థితి అట్లా అయిపోయింది? ప్రజల నిర్ణయం అప్పుడప్పుడు ఒకసారి మేము సరైన పరిణామం చేయలేకపోయినాం, చాలా రకాలుగా విఫలమైనాం. అసలు అంటే మీరు గట్టిగా పోటీ కూడా ఇవ్వలేకపోయారు. మీరు అదే చెప్తున్నాం కదా, అన్ని రకాలుగా విఫలమైన అంటున్నాం. గట్టి అంటే మరి ఒక విఫలం కాదు, మేము అన్ని రకాలుగా విఫలమైన జూబ్లీ హిల్స్లో అంటున్నాం. అది అందుకు మాకు మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు కాన్సన్ట్రేటివ్ ఎందుకు చేయలేదు మీరు? అది అవసరం లేదు అనుకురా? అది పార్టీ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము, సీనియర్ నాయకులు వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి తప్ప నాలాంటి వాళ్ళ నిర్ణయాలు ఉండే. నాలాంటి వాళ్ళ నిర్ణయం అయితే 100% గెలిపిస్తారు. రైట్. ఇప్పుడు మీ పార్టీ కొత్త అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు గారు వర్తబుల్ క్యాండిడేట్ అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? పార్టీ నిర్ణయం అన్నప్పుడు అంత వర్తబుల్ చూసే ఇస్తుంది కదా. అంటే మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. వ్యక్తిగత అభిప్రాయం మాకు ఇప్పుడు ఒకటే చెప్తున్నానండి, మాకు ఒకటి రాయి అయినా రాముడే. మాకు పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీస్తే అది వ్యక్తుల మీద ఆధారపడది. అందరూ అనుకుంటున్నారు, వ్యక్తులు కొంతవరకు ప్రభావితం చేయగలుగుతారు, అందరం చేయాలి పని. రామచంద్రరావు గారి నాయకత్వంలో నిర్దేశకత్వంలో తెలంగాణలో ఉన్న 33 జిల్లాల పార్టీ శ్రేణులు పనిచేయాలి. అది పార్టీ నియమాలు. ఏ పార్టీ సమర్థవంతంగా తీసుకుపోగలుగుతారు అనుకుంటారా? ప్రీవియస్ ప్రెసిడెంట్ల కంటే మెరుగ్గా ఆశాభావం ఉండాలా? ఆశాభావం ఉంటే తప్పే ఉంది. అంటే తీసుకుపోతాడు అనుకుంటారా? నేను ఆశావాదిని. తీసుకుపోతాడు, ఆయన ప్రభుత్వం అధికారం తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అన్ని చోట్ల పోటీ చేయడు కదా, మేము పోటీ చేస్తాం కదా అన్ని చోట్ల. నాయకుడు అంటే సమర్థుడు అంటారా అసమర్థుడు అంటారా? మీరు ఒక మాటలో చెప్పుర్రు, ఎందుకు ఇట్లా తిప్పుతా ఉన్నారు మీరు? సమర్థుడు కాకపోతే పార్టీ అంతెందుకు నిర్ణయం తీసుకుంటుంది అంటున్నాను. ఎందుకు కాదు సమర్థుడు? 1975 నుంచి ఏబీపీ నాయకుడు కావాలనే రామచంద్రరావును ఒక అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు కావాలనే పెట్టుకున్నాడు అని చెప్పేసి వింటున్నాం. నిజమేనా? నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఒకవేళ ఎవరేమనుకుంటున్నారు, బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయా లేవు? ఓపెన్ గా ఏ పార్టీలో లేవు. ఏ పార్టీలో? నేను అడుగుతుంది బీజేపీ ఏ పార్టీలో లేవు. అన్ని పార్టీలు ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయా? ప్రజాస్వామ్యంలో అంతర్గతంగా ప్రజాస్వామ్యమే ఎక్కువ ఉంటుంది. బట్ అన్ని పార్టీలతో కంపేర్ చేస్తే బీజేపీ చెప్పుకునే మెయిన్ విషయం ఏంటంటే సిద్ధాంతం గల పార్టీ. అవును, సిద్ధాంతం గల పార్టీ సిద్ధాంతం కోసం ఏమైనా చేస్తుంది. ఇలా సిద్ధాంతాలు నమ్మేటోళ్ళే ఉంటారు అని అన్నది బీజేపీ ప్రమోట్ చేస్తుంది. సిద్ధాంతం అంటే ఏంది? ఫస్ట్ కంట్రీ పెద్ద సిద్ధాంతాలు ఏం లేవు, అంతా ఏదో తికమక పడాల్సిన ఏం అవసరం లేదు. మేము ఫస్ట్ దేశాన్ని ప్రేమిస్తాము, కాంగ్రెస్ దేశాన్ని ద్వేషిస్తుంది. ఇట్లా సిద్ధాంతం అంటే మా మెయిన్ సిద్ధాంతం అంటే ఫస్ట్ లవ్ యువర్ కంట్రీ, సెకండ్ యువర్ ధర్మ, తర్వాత ప్రజలు, అవినీతి లేకుండా ఈ దేశ సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుతూ దేశ ప్రజల పట్ల అందరు సమానం. ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్. అట్లా కాంగ్రెస్ లాగా విభజించి పాలించు బుజ్జగింపు రాజకీయాలు, దేశ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఎమర్జెన్సీలు పెట్టి పగ్బోర్డ్ చట్టాలు పెట్టి ముస్లిం పర్సనల్ బోర్డు పెట్టి ముస్లింలను బుజ్జగించి కాశ్మీర్లో హిందువులను లేకుండా చేసి అన్ని రాష్ట్రాలలో హిందువులను అవమానించిన పార్టీ కాంగ్రెస్. కాబట్టి సిద్ధాంతాలంటే ఇవే, దేశంని ప్రేమించు, ధర్మాన్ని ప్రేమించు తప్ప ఇతరులను ద్వేషించు అనేది లేదు సిద్ధాంతం. రైట్. ఒకవేళ ఆర్మూరు ప్రజలకు కానీ ఆర్మూరుకు కానీ వ్యతిరేకంగా బీజేపీ నిర్ణయం తీసుకున్న సందర్భం వస్తే ఆర్మూరు ప్రజల వైపు నిలబడతాడా రాకేష్ రెడ్డి, బీజేపీ వైపు? ఆర్మూరు అర్థం కాలేదా? ఆర్మూరు ప్రజలకు వ్యతిరేకంగా, ఆర్మూరు ప్రజలకు ఆర్మూరు నియోజకవర్గానికి బీజేపీ వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, క్యాండిడేట్ని మారిస్తే అంతే కదా, ఒకటే ఉండదు. బీజేపీ మొత్తం మాకు 750 జిల్లాలు భారతదేశంలో, ఇది ఒక జిల్లా. ఇది భారతీయ జనతా పార్టీ మన ఫామ్ హౌస్ పార్టీ అనుకున్నావా, ఫ్యామిలీ పార్టీ అనుకున్నావా? ఫామ్ హౌస్ పార్టీ అంటే ఆయన పెద్ద ఆయన పడుకున్నాడు ఇప్పుడు అలా లేతలేడు, 2 ఏళ్ళ ఆరోగ్యం బాగాలేదు ఆయనకు, ఇబ్బంది 2 ఏళ్ళ. ఇప్పుడు మేమేం చెప్తున్నాము, కవిత గారు అంటున్నారు కదా, మొత్తం మా బావ తిన్నాడు, మా అన్న తిన్నాడు, మా అన్నకు చేత, మేమేమంటలేము. అన్ని అవినీతి చిట్టాంతా పోయినప్పుడు మా ఎవరు ఆ 10 ఎకరాలు ఇప్పుడు మొన్ననే చెప్పింది ఆమె, 10 ఎకరాలు చెరువు కబ్జా చేసినారు దాంట్లో అని. మేమేమంటలేము 1,00,000 కోట్ల అవినీతి ఆమె ఎన్నుకుందని నడిపిస్తుంది మీరేనటగా. పాపం మేము అంటేనే ఆమెకు అంటే ఒక రకంగా ఒక దేశ భావజాలం నిర్మించుకుంది. నాకెందుకన్నా పర్సనల్గా నా నిజామాబాద్ ఆడబిడ్డ కాబట్టి నేను ఎప్పుడు గౌరవిస్తాను. మా నిజామాబాద్ ఆడబిడ్డగా మేము ఎప్పుడు గౌరవిస్తుండాలి. రాజకీయ విభేదాలు ఏమున్నా, రాజకీయ నేపథ్యం ఏమున్నా, ఆర్మూరు ప్రజలకు
భారతీయ జనతా పార్టీ అది అసలు ఆర్మూరు భారతీయ జనతా పార్టీ 7 జిల్లా ఆర్మూరు. ఒకవేళ రేపు తెల్లారి భారతీయ జనతా పార్టీ ఏం వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే చెప్పు, ఆర్మూర్ని పక్క దేశంలో కలుపుతుందా లేకపోతే ఆర్మూర్ని పక్క రాష్ట్రంలో కలుపుతుందా, దేనికి చలో ఏదో నిర్ణయం తీసుకోవాలి చెప్పాలి కదా. నీకే కదా అసలు క్యాండిడేట్ కొద్ది ధైర్యం ఉన్నాడు అనుకున్నాను నేను జర్నలిస్ట్, గీత పూర్తి కూడా అడగలేకపోతున్నాను. నువ్వేంది క్యాండిడేట్ని మారిస్తే సంతోషపడతారు. దేవుడు నారాత ఏం రాస్తాడు. ఇప్పుడు నారాత ఏముందో నన్ను ఇంకెక్కడ తీసుకుపోతుండొచ్చు పార్టీ, అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడైనా బీహార్లో నాకు ఇన్ఛార్జ్ ఇస్తుండొచ్చు, బెంగాల్లో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పోతాను పార్టీ. నేను ఫస్ట్ నా ఎలక్షన్ ఫస్ట్ ఇంటర్వ్యూ చూడు అంటే నేను ఇంకా ఎమ్మెల్యే సీట్ ఇవ్వకముందు అప్పుడే చెప్పాను కాశ్మీర్ పంపిస్తే కాశ్మీర్ పోతుందని చెప్పాను. పార్టీ నిర్ణయం అందరికి రావు. వ్యాపారాలన్నీ ఏమైపోతాయి మరి మీరు అటుపోతే? వ్యాపారాలు ఏమిటి వ్యాపారాలు? నేను ఇప్పుడు మాక్సిమం బయట రాకేష్ రెడ్డిని వ్యాపారవేత్తగా చూడాలా రాజకీయ నాయకుడిగా చూడాలా? 2 సంవత్సరాల క్రితం వరకే వ్యాపారవేత్త. ఇప్పుడు నేను ఏ వ్యాపారం చేయట్లేదే. ఏది ఏది ఎర్రచందనం మొత్తం క్లోజా? డైరెక్ట్గా చూసుకుంటారు, క్లోజ్ 90% క్లోజ్ అయిపోయింది. ఇంకా పాత స్టాక్స్ ఉంటే క్లియర్ చేస్తున్నారు. మీరు వన్ ఆఫ్ ది డైరెక్టర్ కాదా ఇప్పుడు ఆ కంపెనీ? డైరెక్టర్నే, కానీ యాక్టివ్ డైరెక్టర్స్ వేరే అయినారు. నేను ఎండీగా రిజైన్ చేసేసాను. ఓకే, అది సింపుల్. ఇక రియల్ ఎస్టేట్ అప్పుడప్పుడు దాన్ని పెట్టుబడి పెడతాం. ఇప్పుడు నువ్వు వచ్చి కార్తీక్ అన్న గిడ మంచి ప్లాట్ ఉంది ఇద్దరం కలిసి కొందామంటే మంచి తమ్మి కొందామంట, 10 లక్షలు అన్న సరే 5 లక్షలు ఇద్దామంట. రేపు నువ్వే వచ్చి అంటావు 12 లక్షలకు అమ్మినా నీకో లక్ష నాకో లక్ష అంట. అంతే కదా వ్యాపారం అంటే. ఇది పెద్ద దానికి ఏమన్నా ఇది కెమికల్ ఫ్యాక్టరా లేకపోతే ఇది ఫ్యాక్టరా? మొత్తానికి 100% రాజకీయాలకే రంగంకి కేటాయిస్తున్నాను సమయం. భవిష్యత్ తరాల కూడా నా బతుకున్న నొద్దులు, శ్వాస ఉన్న నొద్దులు, చాతనైన నొద్దులు, ఆరోగ్యం ఉన్న నొద్దులు రాజకీయాలనే ఉంటాను. రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. మీరు ఖచ్చితంగా అంటే మీరు సిద్ధాంత ప్రకారంగా లేకపోతే సబ్జెక్టివ్గా మీరు అనుకున్న కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే కార్పొరేట్ వైద్యం నుంచి కార్పొరేట్ వైద్యం ఖచ్చితంగా సామాన్య ప్రజలకు ఉచితంగా అందాలన్నది. కార్పొరేట్ స్కూలింగ్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు ఖచ్చితంగా సామాన్య ప్రజలకు అందాలన్నది. సో అది మీరు నిలబెట్టుకోవాలి, మీరు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాలి ఈ విషయంలో అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మిమ్మల్ని. కార్పొరేట్ అవసరం లేదు, ప్రజలకు నమ్మకం కలిగిస్తే చాలు. అడిగి పోతే బతికే వస్తాం రా. అంతే అంతే, కరెక్ట్ అన్నావు ఈ పదం. అంటే ఈ 2 వ్యవస్థల మీద నమ్మకం పోయింది ప్రజలకు. కొంచెం డీప్గా మాట్లాడదామా? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా హాస్పిటల్ ఉన్నాయి హైదరాబాద్లో. గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, నీలఫర్ కావచ్చు, చాలా హాస్పిటల్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్, చెప్పుకోదగ్గ హాస్పిటల్. కానీ ఒక అంశం కూడా తెరపైకి వస్తూ ఉంటుంది. గాంధీకి పోతే బతకరు, క్రూషియల్ సిచ్యువేషన్లో పోతే బతకరేమో అని అన్నది ఉంటుంది. ఓ కార్పొరేట్ దవాఖానకు కొడతారు, మళ్ళీ ఓ ప్రైవేట్ దవాఖానకు కొడతారు. ఇది నమ్మకం ఎందుకు కోల్పోయింది అది? ఇది దీనికి ముఖ్య కారకులు ఇద్దరు రాజకీయ నాయకులు. ఓపెన్గా ఒప్పుకుంటారు. ఓపెన్ ఫస్ట్ మేమే దోషులం, రాజకీయ నాయకులు. సెకండ్ బ్యూరోక్రాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే రిక్రూట్మెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న కూడా ఇచ్చింది. అన్నిటికన్నా విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఈ దేశంలో టీచర్స్ రిక్రూట్ చేస్తున్నారు రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్. నిరుద్యోగం తగ్గించడానికి నువ్వు ఒక ప్రయత్నంలో టీచర్స్ రిక్రూట్ చేస్తున్నారు, కానీ మెరుగైన విద్యా వసతులు ఇస్తే విద్యార్థులు పెరగాల కదా. ఒకవైపు ఈ అన్యాయం చేస్తున్నాం, రెండో వైపు ఏంటంటే వీళ్ళని పేదవాళ్ళని సామాన్యులని కార్పొరేట్ రంగానికి బలిపశులను చేసినాం. ఒకవైపు ఇక్కడ నమ్మకం పోగొట్టినాం, రెండో వైపు వాళ్ళని దళారుల పాలు చేసినాం. అంటే నక్కలకు వేసినాం, ముసళ్ళకు నక్కలకు కాల్చుక తింటున్నారు విద్యా వైద్యం. అటు ప్రైవేట్ స్కూల్లోడు అడిగి బెల్ట్కి ఇంత, షూకి ఇంత, సాక్స్కి ఇంత. ఆ చిన్న అంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళమంటే ఏదో రకం చేయగలుగుతాం, డబ్బు లేని పరిస్థితి ఫస్ట్ ఇదొక రసం. ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ మీద నమ్మకం పోగొట్టినాం ఒకవైపు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అంతా అందరం ఒకే స్కూల్లో చదువుకున్నాము, అందరం అదే ఉన్నాము, అందరినీ కలెక్టర్లు అయినారు, నేను డాక్టర్లు అయినారు, అందరినీ యాక్టర్లు అయినారు. కొత్తగా చిన్న ఫీల్డ్ ఇది, ఇంత ఒక కొత్త వ్యాపార రంగం క్రియేట్ చేశారు డబ్బున్న వాళ్ళు. దానికి సహకారం అందించింది రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్. ఇదొకటి. అంటే ఇప్పుడు అంటే ఎన్నో దారుణాలు చూస్తాం మేము. అంటే మేమే నెలకు సుమారు 100 ఫోన్లు చేస్తాం స్కూళ్ళకు, 10,000 తగ్గించండి, 5,000 తగ్గించండి. ఒకటే ఏడాది 50,000 వేస్తాడు. అప్పటిదాకా ఇటు జీతం ఏం పెరగదు ప్రైవేట్ సెక్టర్లో. వీడితో బట్టల కొట్లో పని చేస్తాడు అనుకుందాం, 20,000 జీతం. పిల్లాడికి ఆ రోజు 40,000 ఉంది అనుకుందాం, సంవత్సరం మీద అడ్జస్ట్ ఉంటుంది బడ్జెట్. నెక్స్ట్ ఆడికి 80,000 చేస్తాడు, ఓ నారాయణనో చైతన్యనో ఇంకోడో. వీడికేమో 21,000 పెరుగుతుంది జీతం, అంతే పెరుగుతుంది. ఇక పెట్రోల్ ఖర్చుకి అంతే పెరుగుతుంది. ఇక సత్తడీడు మధ్యతరగతోడు. ఇక పేదోడు ఇక రక్తం. ఇక ఆడి భార్య, తల్లి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చదువుకుంటే మంచి కలెక్టర్లు అవుతారేమో, మంత్రులు అవుతారేమో, నా పిల్లని పాపం ఆశతోని మొత్తం ఇక ఒక్క అవయవాలు తప్ప అన్ని తాకట్టు పెడతారు వాళ్ళు. వాడు అట్లా నష్టపోతున్నాడు. అంటే మేము చేసిన మోసం వల్ల ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ అధికారులు మేము మోసం చేసిన వ్యవస్థ మీద నమ్మకం పడింది. నమ్మకమే కాదు, ఆడ ఒక నరకం చూస్తున్నాడు రోజు. ఇదొక పాయింట్. ఇక వైద్యం
ఇక ఇదైతే ఇంకా టార్చర్గా కొడుకులు అంతా మేమే పొత్తు, హాస్పిటల్ మయ్యే, అన్ని మయ్యే, స్కూళ్ళు మయ్యే, ఇప్పుడు అన్ని మయ్యే, అన్నిటిలో పొత్తులు ఉన్నాయి మొత్తం అంటే శాసనసభ్యులే మయ్యే. నేను లేనా 2 రంగాలలో పక్కన పెడితే అదృష్టం మంచిగుండి, అంటే ఓకే ఫార్మాస్యూటికల్ ఉన్నది కొద్దిగా, అదేదో డ్రగ్స్ తప్ప డైరెక్ట్ పబ్లిక్తో సంబంధం లేదు. అయితే నేననేది ఏంటంటే హాస్పిటల్ ఇలే, మెడికల్ కాలేజీలు ఇలే, ఇంజనీరింగ్ కాలేజీలు ఇలే, విద్య ఇంటర్నేషనల్ స్కూల్ ఇలే. ఇప్పుడు నువ్వు తిరుమల ఏ స్కూల్ అనేది కూడా ఆలే పొలిటీషియన్స్ మొత్తం ప్రజలకు దూరం చేశారు. ఎందుకంటే వీళ్ళ వ్యవస్థలను పెంచుకోవడానికి ఆ వ్యవస్థ మీద నమ్మకం పోటీ. అది ఇంత దూరం అని వీళ్ళు కూడా అనుకోలేదు. అది మొత్తానికి ఇక పెద్ద అదేమంటారు కొండ చిలువ కూర్చున్నది. ఓకే, చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఈ మా దగ్గర ఒక చిన్న ఉదాహరణ, ఆర్మూర్ నుంచి చక్కగా సికింద్రాబాద్ యశోదకు జాయిన్ అవుతారు ముందు. ఇక అసలు అలా గుండె లేదు, మనసు లేదు, ఏం లేదు. ఆడు ఈది అమీన్ అని ఉంటుండే ఒకడు, మనుషులను తింటాడు, అట్లా ఉంటాడు ఆడు యశోద హాస్పిటల్ వాడు. రాజకీయ నాయకులను తుచ్చ పోసుకుంటారు ఆడికి. మీరు ఇంత ఓపెన్గా మరి యశోదని అంటారు. మీరు నేను యశోదనే అంటున్నాను. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు యశోదకేమో ఫ్రీగా ల్యాండ్ ఇచ్చారు ఆడ ఏదో మాదాపూర్లో, కొన్ని కండిషన్స్ పెట్టుర్రి. ఉడన ఎమ్మెల్యే ఒక 100 మంది ఎమ్మెల్యేలు చెప్తే ఉడన ఒక 10% ఉదాహరణకు నెలకు కోట మనం తిరుమల దర్శనం కోట ఇచ్చినట్టు. ఓకే, మొన్న ఒక విషయంలో ఒక పేషెంట్ పేదోడు సూపర్వైజర్ ఫీజు తగ్గించడానికి అప్పటికి 6 లక్షలు కట్టినాము. పాపం దామోదర్ రాజనారాయణ ఫోన్ చేసినారు, ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి ఫోన్ చేసినారు, పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఫోన్ చేసినారు. ఆడికి ఎమ్మెల్యే అంటే లెక్కలేదు, ఎంపీ అంటే లెక్కలేదు. మాట్లాడు ఎంత ఎదిగిపోయినాడు డబ్బుతోని, ఎంతమంది అయినా కొంటా అని. ఒకవేళ మాలాంటి ఏమైనా ఇబ్బంది పెడతారు. నువ్వు 10,000 మంది పేషెంట్లను చూస్తున్నావు, 10 పేషెంట్లు ఉచితంగా చూడరా, చూడాలి. అప్పుడే ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్లు అపోలకు బిప్పలకు ఏమంటే మళ్ళీ అంతా వాళ్ళే చుట్టాలు ఏమంటే బాధపడతారు. చిరంజీవి వాళ్ళ చూస్తే వాళ్ళందరూ అల్లపోతారు. ఓడు ఎందుకు ఇచ్చిండో అర్థం కాదు. 14 స్టూడియో లీజ్కి ఇచ్చినాడు, అమ్ముకోమన్నారు. నాగార్జున గారికి 7 ఎకరాలు ఇచ్చి వీళ్ళందరూ పోయి ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటారు. వీళ్ళకి మాకు జూడిగా మా కర్మ కాకపోతే. కానీ నాగార్జున కదా మొదట గులగొట్టింది వెనకాల. అలా నేను అదే అంటున్నా కదా, మొన్న ఆయన ఇక పోపం గడు ఈడి మీద ఆడి మీద పోరాడు మీద రవి మీద ఆడేదో దేశద్రోహ నేరం చేసినట్లు ఆడు ఎమ్మడి పడ్డరు. పోరాడు ఏదో పని లేక నీ లెక్క నా లెక్క పాపం ఏదో చిన్న ఓడ అయిబొమ్మ రవి గాడి మీద గింత దౌర్జన్యమా. నిన్న కూడా 12 రోజులు అట కస్టడీ. ఏంది మీ ఒపీనియన్ ఏంది ఐబొమ్మ రవి? ఏ పాపం పోరాడు మంచోడు, ఏం తప్పు చేయలేదు, తిరిగిచ్చిండ్రు ఓడం అంతేనా? సినిమాలు తీసి అట్లా కోట్ల మంది ఇస్తారు. ఇది ఒకరేనా? ఏమో నువ్వు 234 దేశాలు అట్లా గడిపో, ఏ దేశంలోనే 5 నిమిషాలు తీస్తాను నీకు. ఈడు మొత్తం పాప్కార్న్ 1000 రూపాయలు పెట్టాడు నాగార్జున చిరంజీవి. థియేటర్లో ఆలే ఏం మాలో అది మహేష్ బాబుది, అందులో కొద్ది పాప్కార్న్ 1000 రూపాయలు. ఇంకా మధ్యతరగతి తోడు సినిమా చూడల్లా. రక్తం తాగునరా మీరు, రక్తం తాగును పేద ప్రజలకి. ఏం మాలు కట్టుకొని ఆ మాలు కట్టుకొని అర్జున్ గాడు ఒకడు, బన్నీ గాడు ఒకడు, పొన్ను గాడు ఒకడు. వీళ్ళేమో దేశ రక్ష చేసినట్లు, మాకు తెలంగాణ ఉద్యమం చేసినట్లు, లేకపోతే భారత స్వాతంత్రం భారతరత్న వీళ్ళు మాకు ఉన్న సైంటిస్టులు. అబ్దుల్ కలాం గారిని దండం పెడతాం కాళ్ళకు. గీలో రండి తెలుగు ప్రజల రక్త మాంసాలు తిన్నోళ్ళు వీళ్ళు. నీళ్ళ కోసం కూడా ఫ్యాన్ వార్ నడుస్తూ ఉంటుంది. ఫ్యాన్ వారు మాస్ ఫ్యాన్ వారు కోవట్లేదండి. ఇప్పుడు మొన్న అదేంది ఐబొమ్మ రవి విషయంలో ఈ మధ్యలో సిపిఐ అండ్ ఎవరు బాగా ఆనెస్ట్ ఆఫీసర్ అంటారు సజ్జనారు సిపి అలా పక్కన కూర్చొని పెట్టుకుంటేందండి వీళ్ళని సినిమా యాక్టర్లను. ఏంది అసలు నువ్వు ఏదైనా ఇన్వెస్టిగేషను ఏం అని దోషని ఎట్లా చేస్తావు నువ్వు? మరి ఎట్లా చేస్తావు అసలు? ఐబొమ్మ రవి దోష ఎట్లా అవుతాడు చెప్పండి. వాళ్ళకి ఎవిడెన్స్ కన్విక్ట్ అయినప్పుడు అండి దిశ అంతా దొరికినాయి. ఏం దొరకలేదు? డ్రగ్స్ సినిమా స్టార్లు అందరినీ పిలిచి అడిగిన వీళ్ళు, మరి రోడ్డు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు వీళ్ళు. అంటే పేదోడు అని ఎవరు లేరైనా. రేపు ఐబొమ్మ రవి నీవే కావచ్చు, ఐబొమ్మ రవికి ఎవరు లేరైనా చెప్పు కదా. 20 రోజుల ఇంటరాగేషన్ చేస్తున్నారు. లక్షల కోట్లు తిన్న అనిల్ అంబానీ అయ్యారు, 100 కోట్లు కబ్జాలు చేసిన, 1000 కోట్లు కబ్జా చేసిన కవితమ్మ చెప్తున్నది అని అయ్యారు. కాళేశ్వరం కూలిపోతాను ముఖ్యమంత్రి చెప్తున్నా అని అయ్యారు. భద్రాద్రి ప్రాజెక్టులు 8,000 కోట్ల ముఖ్యమంత్రి అని అయ్యారు. గాడు పాపం పేదోడు, చదువుకోని ఉద్యోగం లేకపోతే ఏదో లక్షలాది మందిలో ఒక చిన్నది పొట్ట కూటికి చేసుకుంటే దానికి అంత దారుణం ఉంటుందండి. ఒక క్రైమ్ ను సమర్థిస్తారు మీరు. క్రైమ్ కాదంటే క్రైమ్ ఎప్పుడవుతుంది? కన్విక్ట్ అయినప్పుడు అవుతుంది. నువ్వు ఎట్లా అంటున్నావు క్రైమ్? వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసిండు, ఏం అన్యాయం చేయలేదు, కావాలని రాజకీయ కోణంతో ఇరికిచ్చిందని. నువ్వు శిక్ష పడింది ఎట్లయితే దోషి కన్విక్టెడ్ కాదంటారు. ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు అంటున్నాడు చూడు, టెలిఫోన్ టాపిక్ అందరూ ముచ్చట్లు ఇన్నోడు అని ఏం చేయరు, ఏం పీకరు. అక్కడ ఒక 2 ఇంతకు ఇంటెలిజెన్స్ చీప్ అని అమెరికాలు తీసుకురావడానికి 2 ఏళ్ళు పట్టింది, ఏడాది పట్టింది సుప్రీంకోర్టుకి. అంటే డబ్బు ఉన్నోడు ఏమైనా చేయొచ్చు, జడ్జిల మాటలు రికార్డింగ్ చేసి వినొచ్చు. నువ్వే కదా స్టేట్ గవర్నమెంట్ కదా హైకోర్టులో నువ్వు సబ్మిషన్ చేసింది. పత్రికా అధిపతులు కావచ్చు, జర్నలిస్ట్ అయి కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. చివరికి మా అక్క కవితక్క ఆమె భర్తది కూడా చేసిండ్రట. ఇది నేరం కాదు.
ఇంకా పోరాడు చదువుకొని ఉద్యోగం లేక చిన్నగా ఏదో చేస్తే ఇక ఆడు నాగార్జున చిరంజీవి ఇంకా ఉన్నాడు రాజమౌళి అంటాడు ఇందుద్రోహి ఇందుద్రోహి ఆడు 100 కోట్లతో మూవీ తీసి గదేదో గ్రాఫిక్స్ మూవీ బాహుబలి అని దానికి 100 కోట్లు కొట్టిన కొడుకులు టికెట్లు పెంచి మాత్రం మా రక్తం అంతా తాగి మధ్య తరగతి ప్రజలు ఏమంటే దీనికి లేదు 1000 కోట్లు మీరు సంపాదించవచ్చు ఇక పోరాడు ఒక్కడు దొరికింది కదా అని కొడుకులు ఆడుకుంటున్నారు ఇంకా ఆడవు ఇంకా గ్లోబల్ సమితిలో మీటింగు ఆ గ్లోబల్ సమితిలో మీటింగ్ అంటే హైదరాబాద్లో సినిమా పరిశ్రమ ఎట్లా డెవలప్ అయ్యాలని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని చిరంజీవి నాగార్జున దిగుతుంది గాలితంగా గ్లోబల్ సమితిలో ఓడన్న ముక్కున్నాడు ఆ వియత్నాం ఆడుతున్నా అమెరికాతో రావాలా కానీ ఇది ఎప్పుడు ఇంటి పక్కన నుండి ఎప్పుడైనా పిలిచి పెట్టించుకోవచ్చు కదా దాని మీనింగ్ ఉందా ఇప్పుడు గ్లోబల్ సమితి అంటే ఫారిన్ ఇన్వెస్ట్ గ్లోబల్ ఇస్ మీనింగ్ ఫారిన్స్ అవును ఫారినర్స్ అంతేనా కాదు అంతే కదా అవును ఒక ఇండియా అంటే మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం హైదరాబాద్ అయితే మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం ఇంతకుముందు దావోస్ పోయినప్పుడు మెగా కృష్ణారెడ్డితో ఆడ సంతకం పెట్టిండు ముఖ్యమంత్రి మెగా కృష్ణారెడ్డి ఇంటి పక్క 1 కిలోమీటర్ రమ్మంటే ముఖ్యమంత్రి ఇక్కడ సంతకం పెట్టిపోతాడు లా అంటే సెక్రటరీ గారు సంతకం పెట్టిపోతాడు దానికి దావోస్ సంతకం ఎందుకు పెట్టించుకోవాలని పబ్లిక్ చూతపనట్లే కదా ఇప్పుడు చిరంజీవి దిల్ రాజు వీళ్ళతో సినిమా ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే మన వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఇంటి పక్కన పిలుచుకొని రాడా ఫిల్మ్ నగర్ క్లబ్లో మీటింగ్ పెట్టుకోరు గ్లోబల్ సమితి రాజుతో మాట్లాడేది మళ్ళీ అంకాయ మళ్ళీ ప్రియ పచ్చడి తిన్నట్టు పబ్లిక్ చూస్తే మనచ్చు అంటే నేను సామాన్య ప్రజల గురించి చెప్తున్నా చదువుకున్న యువకులకు చెప్తున్నా విద్య కార్పొరేట్ వైద్యము ఇవన్నీ పేదలకు అందాలంటే ఇది ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఉండాలా ఈ 2 విషయంలో మాత్రం ఇంకో మెయిన్ అన్నిటికన్నా ఉపాధి వీళ్ళు ఏం చూస్తున్నారంటే ఓన్ ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ వీళ్ళ ఏదైతే బినామీ కంపెనీలు ఉంటాయో వాళ్ళ పేరు మీద సెల్ కంపెనీలు తెస్తారు వీడు అన్ననో తమ్ముడో బావనో మరుదునాడు ఉంటాడు ఒకడు అమెరికాలో నల్లగా అక్కడ కంపెనీ పెడతారు దయచేసి అట్లద్దు నిజంగా రియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే వాళ్ళని ప్రోత్సహించండి మీరు ఏం చేయకముందు కూడా హైదరాబాద్ ఎంతో ఇండస్ట్రీగా డెవలప్ అయింది పిహెచ్ఎల్ కావచ్చు డిఆర్డిఎస్ కావచ్చు ఇస్రోలు కావచ్చు మీరు ఎప్పుడు ఏం షోలు పెట్టకుండా హైదరాబాదు ఐడిపిఎల్ కావచ్చు ఈసీఎల్ కావచ్చు ఇది ఎంతో బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ సిటీ ముందు 1930 నుంచి కూడా నిజాం టైంలో కూడా ఈరోజు మీరు రియల్ ఎస్టేట్ మీ బ్లాక్ మనీ ఇన్వెస్ట్మెంట్ల గురించి దయచేసి ఇట్లాంటివి చేయకండి ఈ గ్రామీణ నేపథ్యం తెలుసుకున్న తెలంగాణ పరిస్థితి తెలుసుకున్న జిల్లా కేంద్రాలల్లో ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు లేకుండా అవినీతి లేకుండా అనుమతులు ఇవ్వండి 10 ఏళ్ళ ఇక ఇన్సెంటివ్లు కరెంట్ బిల్లు లోకల్లో పెట్టుకుంటారు చూడు అవును వెల్డింగ్ షాపులు మన ఉంటాయి ఇండస్ట్రియల్ చిన్న చిన్న అని ఐటీసీగా పెట్టుకుంటారు 10 ఏళ్ళ నుంచి పవర్ రిబేట్ లేదు వాడికి ట్యాక్స్ రిబేట్ లేదు వాళ్ళని మాత్రం నలిసేయండి ఆడు ఎందుకంటే ఈడ పుట్టిండు కదా తెలంగాణ వాడు బతకద్దు ఆడానే ఉండాలా ఇక ఓడో ఆడ పుట్టిన తీసుకొచ్చి పెంచుకోవాలి ఆడికి మంచిగా భూమి శంషాబాద్లో హైదరాబాద్ పక్కన భూములు ఇయ్యండి వాళ్ళకు అలా సగం కొట్టేయండి మమ్మల్ని చూతే బాగా తెలంగాణ ప్రజల్ని కాబట్టి ఇదంతా ఒక విజన్ ఉండాలి నాయకుడు అనే వాడికి అందరు మారుతుందా ఈ సిస్టమ్ మారుతుందా మారాలని కోరుకోవాలి మనం కోరుకుంటాం కానీ అవుతుందా ఏదో ఒక రోజు వస్తుంది మార్పు వస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా 4 కోట్ల 20 గ్యాస్ కనెక్షన్ తీసినట్లు సుమారు ఒక 40 లక్షల 4 కోట్ల 20 డూప్లికేట్ రైతులను తీసేసినాం 2,73,000 కోట్లు అంత కొద్దిగా ఇదేమంటారు జవాబుదారితనం పెట్టి ప్రక్షాళన చేసుకుంటూ జవాబుదారి చేస్తున్న సిస్టమ్ ఈరోజు ప్రతిదీ కొద్దిగా సిస్టమేటిక్ అయింది కాబట్టి మనుషులు కూడా సిస్టమేటిక్ కావాలి కంప్యూటర్లు అవుతున్నాయి ఇది కరెక్ట్ సిస్టమేటిక్ అయింది అనుకో అన్నిటికన్నా పెద్ద అవినీతి పర్లే రాజకీయ నాయకులు అండి 90% ఓపెన్ రైట్ ఓకే మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు ధన్యవాదాలు రైట్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ వాళ్ళ గురించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మాట నిలబెట్టుకోలేని విశ్వాసం లేని కేసీఆర్ అంటే ఇంకా ప్రపంచంలో అబద్ధాలని అందంగా చెప్పగల నాయకుడు కేటీఆర్ కుటుంబ వంశంలో అనుకుంటాడు ప్రజాస్వామ్యం లేని హరీష్ రావు రాజకీయాలలో ఏ రంగాన మార్చుకోగలుగుతాడు బండి సంజయ్ ఒక అగ్రెసివ్ ఉన్న ఒక హిందూ నాయకుడు రామచంద్రరావు తెలివైన న్యాయవాది కిషన్ రెడ్డి ఒక మృదు స్వభావి డాక్టర్ లక్ష్మణ్ ఒక సీనియర్ భీష్ముడు అంటే రాజకీయ నాయకుడు డికే అరుణ ఒక డైనమిక్ ఉమెన్ సీనియర్ పొలిటీషియన్ తెలంగాణ ప్రజలు మెచ్చే నాయకురాలు చిరంజీవి ఒక మంచి నటుడు బాలకృష్ణ ఒక బోలా శంకరుడు నాగార్జున ఒక ఇంటలెక్చువల్ సినిమా ఫీల్డ్లో ఉన్న బిజినెస్ మ్యాన్ చంద్రబాబు నాయుడు రాజకీయ చతురుడు లోకేష్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక యువ నాయకుడు వైఎస్ జగన్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తొందరగా జారవిడ్చుకున్నవాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న తెలంగాణ ప్రజానాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంచి విలువలున్న నాయకుడు పైడి రాకేష్ రెడ్డి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టిన నాయకుడు గతం లేదు భవిష్యత్తు ఏందో తెలియదు వర్తమానం నడుస్తున్న నాయకుడు జీవన్ రెడ్డి నా సోదరుడు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే
జర్నలిస్ట్ క్రాంతి. ఉన్న కొద్ది మందిలో దమ్మున్న జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ధన్యవాదాలు.